ఎస్టర్డే మన క్యారెక్టర్ ఏం యాడ్ చేస్తాం, జస్ట్ ఒక కొలైడర్ యాడ్ చేస్తాం. ఇప్పుడు ఏంటి, ఒక మనకు వెలాసిటీ అవన్నీ ఇప్పుడు ఇక్కడ ఏంటి రిజిడ్ బాడీ యూజ్ చేయకుండా ఏమవుతుందో చూడండి ఒకసారి. కోడ్ యూజ్ చేస్తే ఏమవుతుందో. ఇక్కడ జంప్ ఎక్కడ అవుతుంది అంటే మనకు ఆల్రెడీ కీ కోడ్ రాసాం కదా. జంప్ కి ఏంటి స్పేస్ రాసాం ఎక్కడో. ఇక్కడ రాసాను అప్పారో ఇచ్చేసాను, స్పేస్ కాదు, నేను అప్పారో ఇచ్చేసాను. ఇక్కడే ఈ యానిమేషన్ తో పాటు ఏంటి, పొజిషన్ కాదు, వన్ నేర్పిస్తాను చూద్దాం. జస్ట్ ఇది లైన్ ఒక లైన్. ఇంతకుముందు చెప్పాం ఈ ఆబ్జెక్ట్ కి ఎటువంటి రిజిడ్ బాడీ అవసరం లేదు. దీని ద్వారా ఏంటి మూవ్ చేయొచ్చు, జంప్ కూడా చేయొచ్చు. చూద్దాం ఒకసారి. ట్రాన్స్ఫార్మ్ డాట్ ట్రాన్స్లేట్ న్యూ వెక్టర్ 3 బై వాల్యూస్ 1f ఇచ్చాం. ఇక్కడ ఏమవుతుంది అంటే మనకు అప్ యారో క్లిక్ చేసినప్పుడు మనకు 2 స్టేట్మెంట్స్ ఉన్నాయి. 2 స్టేట్మెంట్స్ లో మనకి ఏంటి, ఫస్ట్ ఏముంది, ఒక యానిమేషన్ ప్లే అవుతుంది. యానిమేషన్ లో ఇక్కడ ఫోర్స్ ఏమి యాడ్ అవ్వదు. ఇక్కడ ఇస్తున్నాం మనం సెకండ్ లైన్ లో 1f తో జంప్ ఓవర్ ఇస్తున్నాం. ఓకేనా, చూద్దాం ఒకసారి. వర్క్ అవుతుందా లేదా మనకు చూడండి. జంప్ అయింది, అక్కడ 1f ఇచ్చాను కాబట్టి ఏముంది, దాని యొక్క పొజిషన్ అక్కడే ఉంది. అలా జంప్ అవుతూ అక్కడ ఒకటే ఉంటుంది. మనకు కిందకి రావాలి అంటే మనకు రిజిడ్ బాడీ అవసరం. రిజిడ్ బాడీ ఉంటే వెలాసిటీ యూజ్ చేసుకొని మన ఆబ్జెక్ట్ లేదా క్యారెక్టర్ అనేవాడు కిందకి వస్తాడు. వెలాసిటీ లేకపోతే ఏమవుతుంది, గాల్లోనే ఉంటాడు. ఓకే, అందుకోసం ఏంటి రిజిడ్ బాడీని యూజ్ చేస్తాం. ప్లేయర్ ఇక్కడ సేమ్ యాజ్ ఇట్ ఈస్ గా క్యూకి ఎలా యాడ్ చేస్తామో మన రిజిడ్ బాడీని క్యారెక్టర్ కూడా సేమ్. యాడ్ కాంపోనెంట్స్ లో వెళ్ళాం. ఇక్కడ ఆర్బీ అని సెలెక్ట్ చేయగానే ఇక్కడ ఈ లైన్ ఏం చేస్తున్నా అంటే నేను కామెంట్ లో పెట్టుకున్నాను. మీరు చూడండి ఒకసారి. మరి 2 కోడ్స్ ఒకటేసారి ఉంటే వర్క్ అవ్వదు. కామెంట్ లో తీసుకోండి. ఇక్కడ రిజిడ్ బాడీ ద్వారా ఏంటి జంప్ అనేది చేయాలనుకుంటున్నాం, వై డైరెక్షన్ అనేది చేయాలనుకుంటున్నాం. కాబట్టి ఫస్ట్ మనం రిజిడ్ బాడీని యాక్సెస్ చేసుకోవాలి మన స్క్రిప్ట్ ద్వారా. అంటే సేమ్ ప్రాసెస్. రిజిడ్ బాడీ మన యొక్క నేమ్ ఆర్బీ అని ఇస్తే ఆర్బీ, మై ఆర్బీ అని ఇస్తే మై ఆర్బీ, మీ ఇష్టం. యూజర్ డిఫైన్ వేరియబుల్ నేమ్ లాగా. ఇక్కడ ఏంటి
myRB ఈక్వల్స్ టు గెట్ కాంపోనెంటే కాబట్టి ఇక్కడ రిజిడ్ బాడీ ఓకే. ఇదంతా ప్రాసెస్ మీకు తెలుసు, సెకండ్ డే చూసారు. రిజిడ్ బాడీని తీసుకున్నాం, సేమ్ యానిమేటర్ కూడా అలానే తీసుకున్నాం. ఇక్కడ ఏంటి అంటే myRB డాట్ వెలాసిటీ ఈక్వల్స్ టు న్యూ వెక్టర్ 3 5f ఇస్తున్నా, చూద్దాం ఒకసారి. జస్ట్ ఒక లైన్ myRB డాట్ వెలాసిటీ న్యూ వెక్టర్ 3 5f. ఎక్కడ రాశాను అంటే ఇది ఈ యానిమేషన్ తో పాటు ఇది కూడా అప్లై అవ్వాలి. అంటే వెలాసిటీ ఏంటి, ఒక 5 పొజిషన్ అనేది ఏంటి 5 లోకి వెళ్ళి రావాలి. కాబట్టి వెలాసిటీ ఉంది కాబట్టి ఆటోమేటిక్ గా రిటర్న్ వచ్చేస్తుంది. చూద్దాం ఒకసారి. ఓకేనా, ఇప్పుడు పర్ఫెక్ట్ జరుగుతుందా? చూడండి, అబ్జర్వ్ చేయండి. ఇంతకుముందు ట్రాన్స్లేట్ వాడినందుకు ఇప్పుడు చేంజెస్ చూడండి, ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఒక నిమిషం వెయిట్ చేయండి, చూద్దాం ఏంటో కొద్దిగా ఎర్రర్ వస్తుంది. మీరు చేస్తూ ఉండండి. ఓకే కృష్ణవంశీ, ఇక్కడ జస్ట్ ఏం లేదు, ఇంతకుముందు సెకండ్ డే ఎలాగైతే జంప్ కి కోడ్ రాసామో సేమ్ దీన్ని కూడా యాజ్ ఇట్ గా రాసాం అంతే. ఇక్కడ ఏంటి, రిజిడ్ బాడీని యాక్సెస్ చేసుకోవాలి మన గేమ్ ఆబ్జెక్ట్ ఇది అనుకుంటే ఫస్ట్ ఏంటి, రిజిడ్ బాడీ కాంపోనెంట్ ని రిజిడ్ బాడీ డిక్లేర్ చేసి ఇక్కడ ఏంటి myRB అని నేమ్ ఇచ్చాం. నేమ్ లోకి అసైన్ చేయాలి కదా వాల్యూ, ఏంటి వాల్యూ అయితే వాల్యూ అసైన్ చేస్తాం. ఇక్కడ ఏంటి కాంపోనెంట్ కాబట్టి
మై ఆర్బి ఈక్వల్స్ టు గెట్ కాంపోనెంట్ రిజిడ్ బాడీ. ఇక్కడ ఏమైంది, మై ఆర్బిలో ఒక రిజిడ్ బాడీ ఉంటుంది. ఓకేనా, ఇక్కడ ఏం చేసాం, అంతకుముందు స్పేస్ యూజ్ చేసాం, ఆ పేరాలో జంప్ చేసాం. ఇక్కడ మనకేంటి, ఈ యానిమేషన్ తో పాటు మన క్యారెక్టర్ అనేది తో జంప్ అవ్వాలి కాబట్టి ఇక్కడ మై ఆర్బి డాట్ వెలాసిటీ న్యూ వెక్టర్ 3 0, y వాల్యూస్ ఇచ్చాను నేను 5f అని. ఇక్కడ ఏమవుతుంది, 5f తో మన క్యారెక్టర్ జంప్ అవుతుంది. మనకు ఆటోమేటిక్ గా రిజిడ్ బాడీ ఉంది కాబట్టి యాక్చువల్ గా ఆ వాల్యూ అనేది ఏంటి, వెలాసిటీ అనేది యూజ్ చేసుకొని గ్రౌండ్ కి కొలిజన్ అవుతుంది. గ్రౌండ్ కొలిజన్ అవగానే వెలాసిటీ 0 అయిపోతుంది. ఓకేనా, నా క్యారెక్టర్ రైట్ కి వెళ్తున్నాడో లెఫ్ట్ కి వెళ్తున్నాడో, మళ్ళీ లెఫ్ట్ నుంచి రైట్ కి రావడం లేదు. చూస్తాను నేను ఏంటి అనేది. మీరు ఎవరికైనా వర్క్ అయిందా కోడ్ ఇది? మా వర్క్ అయిందా కోడ్ ఎవరికైనా? ఇది నాకు వర్క్ అయింది, కానీ ఇక్కడ క్యారెక్టర్ పోయి వాల్యూస్ అనేది చేంజ్ అవుతున్నాయి. ఇక్కడ నేను చూసుకుంటాను ఒకసారి. చూడండి ఒకసారి, మీకు వర్క్ అయిందో లేదో చెప్పండి, నాకు చాట్ బాక్స్ లో రెస్పాండ్ అవ్వండి. చేస్తున్నారా ఏంటి చెప్పండి. నాకు వాల్యూ చేంజ్ అవుతున్నాయి, ఎందుకు చేంజ్ అవుతున్నాయి నాకు అర్థం కావడం లేదు. ఎగ్జాక్ట్ గా తీసుకుందామండి. వెలాసిటీ నాకు కొలిజన్ జరిగినప్పుడు ఇక్కడ 2.08 ఉంది. జెడ్ వాల్యూస్ చేంజ్ అవుతున్నాయి. జెడ్ వాల్యూస్ ఎందుకు చేంజ్ అవుతున్నాయి ఇక్కడ?
వర్క్ అయిందా కోడ్? ఇక్కడ వాల్యూస్ ఒకసారి అప్డేట్ చేసుకోండి. ఇక్కడ మనకు ట్రాన్స్ఫార్మ్ లో ఉండే ప్లేయర్ యొక్క వాల్యూస్ కూడా అప్డేట్ చేయండి. కాకపోతే రెస్పాండ్ అవ్వండి. చాట్ బాక్స్ లో టైం తీసుకుంటారా? చేశారా? ఓకే, జస్ట్ ఏంటి ఇక్కడ అంటే రిజిడ్ బాడీ తీసుకున్నాం. తర్వాత కోడ్ లో ఐఆర్పి గెట్ కాంపోనెంట్ రిజిడ్ బాడీ, తర్వాత ఇక్కడ ఈ లైన్ అంతే. కాకపోతే ఇక్కడ జంప్ యానిమేషన్ ఎక్కడైతే వర్క్ అవుతుందో ఆ లైన్ ని అక్కడ యాడ్ చేసాం. అలా అన్నా తీసుకోవచ్చు, లేదా myRP డాట్ యాడ్ ఫోర్స్ అని చెప్పి అలా అన్న వాల్యూస్ తీసుకోవచ్చు, మన ఇష్టం. రిజిడ్ బాడీ యాడ్ చేసిండో చూడు. రిజిడ్ బాడీ యాడ్ చేయాలి కదా కిందకి రావాలంటే. రిజిడ్ బాడీ కాంపోనెంట్, రిజిడ్ బాడీ కాంపోనెంట్ మన కాంపోనెంట్ ఉండాలి. ఇక్కడ ఫ్రీజ్ రొటేషన్. హలో సార్. చెప్పు. కొంచెం హైట్ ఎలివేట్ అవుతుంది సార్. ఒక్క నిమిషం. ఏమవుతుంది? ఎలివేషన్ వస్తుంది అంటే ఆబ్జెక్ట్ ప్లేయర్ అనేవాడు కొంచెం ఎలివేట్ అవుతూ ఉంటున్నాడు. ఇక్కడ నీకు ఫ్రీ రొటేషన్ చేసావా? ఇక్కడ మొత్తం చూడు ఒకసారి. ఇంకోసారి చూడు ప్రాసెస్. నేను ఇంకోసారి చెప్తాను చూడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి, రిజిడ్ బాడీ యాడ్ చేసా. ఫస్ట్ కోడ్ యాడ్ చేసా. తర్వాత రిజిడ్ బాడీ యాడ్ చేసి ఫ్రీజ్ రొటేషన్ చేసుకున్నా. ఏం చేశారు? చేసిన తర్వాత ఏంటి, కోడ్ లో ఇక్కడ జస్ట్ రిజిడ్ బాడీ అని చెప్పి ఒక వేరియబుల్ టైప్ లాగా డిక్లేర్ చేస్తున్నా కాంపోనెంట్ ని. కోడ్ లో యూజ్ చేసావా నువ్వు రిజిడ్ బాడీ? తర్వాత ఈ కోడ్ చేసావా? మరి ఎగురుతుంది అంటే కొంచెం ఎలివేట్ అవుతుంది. కానీ ఏంటంటే కొంచెం ఎలివేట్ అయ్యి అంటే ఫ్రమ్ ద బిగినింగ్ అంటే ఇప్పుడు మనం ఆన్ చేసాం అనుకోండి పైన ప్లేయర్ ఆన్ చేసిన వెంటనే కొంచెం ఎలివేషన్ వస్తుంది ప్లేయర్ కి. అంటే మనం కొంచెం ఎలివేట్ అవుతుంది. ఇక్కడ చూడండి ఇలానా ఏంటి? ముందున్న స్క్రీన్ చూడండి ఒకసారి. ఇక్కడ మల్టిపుల్ జంప్ కాకూడదు అనుకుంటే myRP డాట్ వెలాసిటీ 0 అని పెట్టుకుంటే సరిపోతుంది మన కండిషన్. నేను ఒకసారి స్క్రీన్ షేర్ ఇవ్వు. దీంట్లో ఏది ఉంది నేమ్? 17 శివ సంతోష్. ఓకే, ఒకసారి చూసారు కొంచెం పైకి ఎగిరి వస్తుంది. చూసారు సార్ ఎలివేషన్ వచ్చింది. నీకు ఎర్రర్స్ వచ్చాయి చూడ, కన్సోల్ విండోలో చూడు ఎర్రర్ ఏంటి అది. ఒకసారి బ్యాక్ రా, కన్సోల్ విండో ఓపెన్ చేయి ఒకసారి. అక్కడ ఏదో ఎర్రర్ ఉంది చూడు, స్క్రిప్ట్ లో ఎర్రర్ ఉంది. స్క్రిప్ట్ ఎర్రర్ కాదు అది, జస్ట్ ఏదానికి అటాచ్ చేసా. ఒకసారి ఒక నిమిషం బ్యాక్ వచ్చి కన్సోల్ విండో నుంచి హైరార్కీ విండోకి వచ్చేసి క్లోజ్ చేసి విండో.
ఇక్కడ హైరార్కీ విండోలో ఇక్కడ కింద సెలెక్ట్ చేసి హిప్స్ అవన్నీ. ఆహా, కిందవి దాన్ని కూడా అటాచ్ చేసి స్క్రిప్ట్ ఒకవేళ అటాచ్ అవ్వకూడదు. అవన్నీ ఉన్నాయి కదా, వాటికి ఏ దానికి స్క్రిప్ట్ అటాచ్ చేయకూడదు. ఒకసారి చూసుకో. ఆహా, ఓపెన్ చేయొద్దు, జస్ట్ హిప్స్ మీద క్లిక్ ఇవ్వు, హిప్స్ పైన ఓపెన్. రన్ సెలెక్ట్ చేసుకో ఒకసారి. రన్ అవన్నీ రన్ నుంచి తీసే, నువ్వు అవన్నీ క్లోజ్ చేసే, యాప్ క్లోజ్ చేసే రన్ యారో మొత్తం ఇవన్నీ లేకుండా చేసే క్లోజ్. ఓకే, ఎందుకు వస్తుంది ఒకసారి ఇక్కడ ఇన్స్పెక్టర్ మీద స్క్రోల్ చేయి ఒకసారి. ఓకే, ఒకసారి ప్లే చేయి, ఏమవుతుందో చూద్దాం ఒకసారి. ఇంకోసారి ఆ గేమ్ డిస్ప్లే అవ్వలేదు నువ్వు ప్లే చేసినప్పుడు. నేను 20 వైపే పెట్టాను, 20 ఎందుకు వచ్చిందని చూసారు సార్, మళ్ళా పైకి కొంచెం ఎలివేషన్ వచ్చింది. పైకి వచ్చింది నువ్వు అది చేసుకోవచ్చు కదా. పైకి ఎందుకు వస్తుంది? కొలిడర్ చూడు ఒకసారి, ఒక్క నిమిషం. కొలిడర్ చూడు ఒకసారి ఎక్కడుందో. నువ్వు బ్యాక్ సీన్ విండో, కొలైడర్ ఎడిట్ ఎడిట్ ఫస్ట్ ఎడిట్. ఇప్పుడు కొలిజన్ జరుగుతుంది, కొలిజన్ ఎడిట్ ఉంది. క్యాప్సల్ కొలైడర్ లో మనకి ఎడిట్ కొలైడర్ ఉంది. ఓకే, ఈ కొలైడర్ యూజ్ చేసి కొలైడర్ చూడు ఎక్కడ ఉంది, నీకు కింద వరకు ఉంది. ఇక్కడ చూడ కొద్దిగా డ్రాగ్ చేయి అట్లా. కొలైడర్ ఎక్కడ ఉంటో కొలిజన్ అనేది అక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది నీకు. కొలైడర్ అక్కడ ఉంది కాబట్టి ఇక్కడ కిందమ్మా, ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది కాబట్టి ఏమవుతున్నాడో క్యారెక్టర్ గాల్లో నిలబడినట్లు అనిపిస్తుంది. ఓకేనా? మరి వెలాసిటీ నుంచి కింద పడుతున్నాడు వాడే. నీకేమవుతుంది? కొలిజన్ అనేది ఎక్కడ జరుగుతుంది అంటే ఈ బాక్స్ ఎక్కడ ఉందో అక్కడ నుంచి కొలిజన్ జరుగుతుంది నీకు. ఈ క్యాప్సూల్ కొలైడర్ ఎక్కడైతే దాన్ని టచ్ అవుతుందో ఇంకో కొలైడర్ కి, అప్పుడు కొలిజన్ జరుగుతుంది. నీ క్యారెక్టర్ ఇక్కడ సంబంధం లేదు, మన కొలైడర్ సంబంధం. ఓకేనా? చెయ్యి, సరిపోయిందా? అక్కడ మనం కొలైడర్ సెట్ చేసుకునే దాన్ని బట్టి ఉండాలి. ఒకవేళ నీకు ఇంకా క్లారిఫై కావాలంటే ఒకసారి పాస్ చేయి, గేమ్ ని పాస్ చేయి. మొత్తం గేమ్ నుంచి బ్యాక్ వచ్చేసి కొలైడర్ ని కింద తీసుకుంటా. పైనుండే హెడ్ పైన ఉండే కొలైడర్ పోనీ వదిలేసే, నేను చెప్తాలే. స్క్రీన్ షేర్ అనేది ఆపేసే, నేను చెప్తా. ఓకేనా? ఓకే సార్, చేస్తాను. ఓకే, ఇక్కడ చూడండి ఒకసారి, అబ్జర్వ్ చేయండి. ఇక్కడ కొలిజన్ ఇంపార్టెంట్, కొలైడర్ ఇంపార్టెంట్ మనకి కొలిజన్ కి. ఇక్కడ కొలిజన్ మన కొలైడర్ ఎక్కడైతే స్టార్ట్ అవుతుందో అక్కడ నుంచి కొలిజన్ వస్తుంది. ఇక్కడ క్యారెక్టర్ మనకు సంబంధం లేదు. ఏంటి ఇలా కొలిజన్ ఇచ్చాను, ఏమవుతుందో చూడండి ఒకసారి. ఇక్కడ నుంచి కొలిజన్ స్టార్ట్ అవుతుంది మనకు. నాకు ఏంటి, క్యారెక్టర్ అనేది గాల్లో ఉంటాడు. కొలిజన్ నేను ఇలా ఇచ్చాను కాబట్టి కొలైడర్ షేప్ అనేది క్యారెక్టర్ కి. చూడండి ఒకసారి, ఈ ఎంతైతే డిస్టెన్స్ ఉందో ఏంటి, ఈ కొలైడర్ అనేది రోడ్డు కొలైడర్ అయ్యేటప్పుడు ఏంటి, ఈ కొలిజన్ ఎక్కడ జరుగుతుంది? పాయింట్ ఇక్కడ జరుగుతుంది మనకు. నేను ఇచ్చిన కొలైడర్ ఎలా అయితే ఇచ్చానో అలా జరుగుతుంది. ఓకేనా? కొలైడర్ ఇంపార్టెంట్ మనకు. కొలైడర్ ఓకే. ఇక్కడ కొలైడర్ ఏ షేప్ ఇస్తే అలా అలా అవుతుంది అంతే. సార్ నేను ప్లే చేయగానే ప్లేయర్ కిందకి పడిపోతుంది సార్. అదే మా కాన్స్టెంట్స్ ఫ్రీ చేసావా? డిజిట్ బాడీ కాన్స్టెంట్స్ ఇక్కడ చేశాను సార్. ఓకే, ఇక్కడ అంటే ఏంటి, రోడ్ నుంచి కొలైడర్ యాడ్ చేసావమ్మా? కొలైడర్ యాడ్ చేశాను సార్. అంటే ఏమవుతుందా, ఏమవుతుంది? ప్లే చేయగానే కిందకి డౌన్ కి వెళ్ళిపోతుంది సార్, ప్లేయర్ పడిపోతుంది. స్క్రీన్ షేర్, ఇందులో స్క్రీన్ షేర్ అవుతుందమ్మా ఇప్పుడు? సార్ అవుతుంది, సరిగ్గా ఉంటుంది సార్.
ఓకే నేను యాక్సెస్ ఇస్తాను ఒకసారి ఇవ్వమ్మా. ఓకే సార్. ఇచ్చాను. ఓకే. చాలా పడిపోతుంది. కమిషన్ ప్లాట్ఫామ్ సెలెక్ట్ చేయమా ఒకసారి. ప్లాట్ఫామ్ ఇక్కడ ప్లాట్ఫామ్ పొజిషన్స్ రీసెట్ చేయి. ఓకే సార్. రీసెట్ చేసి నేను ఏమి ఇచ్చాను స్కేల్ అవి ఎగ్జాక్ట్ గా ఇవ్వు. నేను ఇంకోసారి చెప్పకుండా చెప్తాను. స్కేల్ ప్లాట్ఫామ్ చూడు ఒకసారి. ప్లాట్ఫామ్ ప్రాపర్టీస్ మనకు చేంజ్ అయ్యాయి. ఓకే సార్. అక్కడ ఏం జరుగుతుంది, కొలిజన్ అనేది ఎక్కడో వెళ్ళి కొలిజన్ అవుతున్నాడు ప్లాట్ఫామ్. అక్కడ ఏమవుతుంది, కోడ్ అనేది వర్క్ అవ్వదు. ఓకే, ఎంత ప్లాట్ఫామ్? స్కేల్ వచ్చేసి 7. స్కేల్ చూడు ఒకసారి. స్కేల్ 7. ప్లేన్ తీసుకున్నావా క్యూబ్ తీసుకున్నావా? ఇది ప్లాట్ఫామ్ ప్లేన్ తీసుకున్నాం సార్. చూద్దాం వర్క్ అవుతుందేమో చూద్దాంలే. ప్లేనే. స్కేల్ వచ్చేసి 7. స్కేల్ ఎక్స్. స్కేల్ పొజిషన్ కాదు, స్కేల్ తీసుకుంటుంది. ఓకే సార్. వై వచ్చేసి 0. మనకి దీనికి ఇంకా ఉండదు, వై ఉండదు. ఎంత సార్? 50. ఓకే, ఇక్కడ మనకి ఇందులో చిన్న సెట్టింగ్ ఐకాన్ లో వెళ్ళి అక్కడ కాపీ చేసుకోవాలి. కాపీ వాల్యూస్ అని ఉంటుంది మనకు అక్కడ. ఓకే సార్. కాపీ కాంపోనెంట్స్. కాపీ అని ఉంటుంది అక్కడ, కాపీ కాంపోనెంట్ అని. ఎస్ సార్. అక్కడ సెకండ్ ప్లాట్ఫామ్ కూడా పేస్ట్ చేయాలి. సేమ్ అక్కడే ఉంటుంది ఆప్షన్. సెకండ్ ప్లాట్ఫామ్ చూస్ చేసుకొని ఇక్కడ సేమ్ సెట్టింగ్ ఐకాన్ కింద క్లిక్ చేసి కాపీ కాంపోనెంట్ అని ఉంటుంది. కాపీ అవ్వలేదే చూడు ఒకసారి. పేస్ట్ చేయాలి సార్. సారీ, పేస్ట్. మనకు అక్కడ కాది కాంపోనెంట్ ఫస్ట్. ఓకే, ఇక్కడ ఫోర్త్ డిలీట్ చేసామో, ఫోర్త్ డిలీట్ చేసి ఓకే సార్. తర్వాత ఇక్కడ సెకండ్ ప్లాట్ఫామ్ వచ్చేసి పొజిషన్ వచ్చేసి ఫస్ట్ ప్లాట్ఫామ్. మనకి ఇక్కడ నేమ్స్ ఎప్పుడప్పుడు చేంజ్ చేస్తే క్లారిఫై అవుతుంది. ఇక్కడ సెట్ వచ్చేసి పొజిషన్ వచ్చేసి 50. మనం పైన పొజిషన్. స్కేల్ కాదు, స్కేల్ ఎక్స్ కాదు మా, జెడ్ పొజిషన్. సార్ వాయిస్ కట్ అయిపోతుంది ఇది. ఓకే మా, చూస్తాను నేను. ఇక్కడ సెట్ 50 ఇచ్చేమో, 50. ఓకే సార్. అలాగే ఇక్కడ ఈ ప్లాట్ఫామ్ సెకండ్ అని ఉంది కదా, దానికి ఏంటి అంటే 100 అని ఇచ్చి. ఓకే సార్. ప్లాట్ఫామ్ 3కి వచ్చేసి 150. ఓకే సార్. ఓకే, ఇది నువ్వు ఏం చేస్తావు అంటే కెమెరా ఈ యారోని పైకి అనేసి అవన్నీ ప్లేయర్ ఒకటి కనిపించేలా మనకు ఇక్కడ హైరార్కీ విండో అది యారో, ఈ యారో పైకి అనేసి అంటే అందులోకి వెళ్ళిపోయేలా. ఓకే, ఒకసారి మెయిన్ కెమెరా సెలెక్ట్ చేసుకోమా. ఒకసారి మెయిన్ కెమెరా
ఇక్కడ మెయిన్ కెమెరా వాల్యూ చూడు ఒకసారి. మెయిన్ కెమెరా ఇక్కడ రీసెట్ చేయి ఒకసారి. మెయిన్ కెమెరా వాల్యూస్ కూడా చేంజ్ అవుతాయి ఏంటి, అవన్నీ చూసుకోవాలి మనం ఎప్పటికప్పుడు. ఇక్కడ వచ్చేసి Y3 ఉమ్మా, Y3 పొజిషన్ అనేది కెమెరా పొజిషన్ Y3, ఓకే సార్. Z అనేది -7. ఒకసారి ప్లే. ఓకే సార్. రైట్ ఆరో లెఫ్ట్ ఆరో జంప్ అవన్నీ ఫిక్స్ సార్. అక్కడ ఏంటి అంటే రోడ్ ఇమేజ్ తర్వాత నువ్వు కొలైడర్ అనేది చూసుకున్నావు అంటే కొలైడర్ అనేది జరుగుతుంది. కొలైడర్ కొద్దిగా కిందికి ఇచ్చావు కాబట్టి వాడు బాగా ఉన్నట్లు మనకు అనిపిస్తుంది. కొలైడర్ అనేది చెక్ చేస్తాం. ఓకేనా? ఓకే సార్. అంతే. థ్యాంక్ యూ సార్. మనం వాల్యూస్ ఎప్పటికప్పుడు చెక్ చేస్తూ ఉండాలి. మన వాల్యూస్ ఏమైనా చేంజ్ అయ్యాయి ఏంటి అని. ఓకేనా? ఏమైనా కెమెరాలో మనకు విజిబుల్ అవ్వడం లేదు అంటే కెమెరా వాల్యూస్ పొజిషన్ వాల్యూ చేంజ్ అయ్యి ఉంటాయి. ఓకేనా? అందరికి ఇక్కడ వరకు చేశారు అందరూ? ఎవరికైతే ల్యాప్టాప్ ఉన్నారు సార్, ఇది మనం అప్పారో ఎన్నిసార్లు క్లిక్ చేస్తుంటే ఎన్నిసార్లు అలా పైకి వెళ్తున్నాడండి సార్? అదే అక్కడ కండిషన్ హైట్ 5 ఇచ్చావునా సార్? సార్ వాయిస్ వినిపించట్లేదు సార్ మీది. ఓకే, ఇక్కడ అండ్ కండిషన్ ఇంకోసారి ఏంటి మనకు ఇక్కడ కీకోడ్ అప్పారో అన్న తర్వాత కీకోడ్ ఏంటి WRO అన్న, ఈ రెండిట్లో ఏదో ఒకటి అయిన తర్వాత మనకి ఏంటి ఒక అండ్ కండిషన్ మై ఆర్బి myRB డాట్ వెలాసిటీ డాట్ y అనేది ఏంటి 0. ఓకే సార్. సార్ ఇది ఓన్లీ అంటే ఇప్పుడు సింగిల్ టైం మనం ప్రెస్ చేసినప్పుడు ఒకసారి జంప్ అయ్యి 5 వాల్యూ 0 కాబట్టి కిందకు వచ్చేస్తాడు సార్, అంతే సార్? 0 ఇప్పుడు మనం బాగా స్పీడ్ గా పరిగెడుతున్నాము, ఏదానికన్నా కొలిజన్ అవగానే ఏమవుతుంది, మన వెలాసిటీ అనేది 0 అయిపోతుందా? సార్ మనది కూడా ఏంటి క్యారెక్టర్ పైన వెళ్ళి ఎప్పుడైతే గ్రౌండ్ కి టచ్ అవగానే ఏమవుతుంది, వెలాసిటీ 0 అయిపోతుంది. ఇక్కడ స్పీడ్ కాదు వెలాసిటీ అంటే ఏంటి, ఏదైనా ఆబ్జెక్ట్ కొలిజన్ జరిగినప్పుడు ఏమవుతుంది, వెలాసిటీ 0 అవుతుంది, రోడ్డు తగలగానే 0 అవుతుంది. ఓకేనా? ఓకే సార్. 0 అవగానే ఏమవుతుంది, చెప్పండి. ఒక సింగిల్ టైమే మనకి జంప్ జరిగేది. ఇప్పుడు ఏంటి డబుల్ టైం కావాలంటే సార్ దానికి ఏంటి ఇంట్ జంప్ అనేది ఏంటి 2 అని తీసుకుంటావు. ఇక్కడ ఇంట్ జంప్ 2 అని తీసుకొని ఇక్కడ ట్రై చేయొచ్చు నువ్వు ఒకసారి, ఒకవేళ నీకు టైం ఉందనుకుంటే ట్రై చేయి. ఇక్కడ 2 అని తీసుకొని ఇక్కడ ఏంటి 0 అని పెట్టుకుంటాం, ఏంటి 0 కండిషన్ 2 ఇలా ఈ 2 మాది ట్రై చేయమను ఒకసారి. అది జస్ట్ ఒక ఇంటీజర్ వాల్యూస్ తీసుకొని ట్రై చేయొచ్చు నువ్వు ఒకసారి చేయాలనుకుంటే డబుల్ జంప్. ఓకేనా? అక్కడ ఏంటి అంటే నువ్వు నీ లాజిక్ ని బట్టి ఉంటుంది అంతే. అది నీ లాజిక్ పర్ఫెక్ట్ గా ఉంటే వర్క్ అవుతుంది. ఓకేనా? ఇక్కడ చూద్దాం మనం RB.y అనేది. ఆ టైం ఉంది అనుకుంటే లాస్ట్ లో చెప్తాను డబుల్ జంప్ అనేది. నేను మనకు ఇదంతా ప్రాజెక్ట్ కంప్లీట్ అయిన తర్వాత టైం ఉంది అనుకుంటే చెప్తా అప్పుడు. ఓకేనా? ఓకే చూద్దాం. ఇక్కడ మనకు అంతకుముందు ఏంటి మనకు మల్టిపుల్ టైం జంప్ అయింది, మనకి ఏంటి జస్ట్ క్యారెక్టర్ అనేది ఒకసారి మాత్రమే
సింగిల్ జంప్ అవ్వాలి అనుకుంటున్నాం. నేను కొలిజన్ ఇంకా చేంజ్ చేయలేదు. ఒక నిమిషం. నాకు నాకేంటి అగైన్ జంప్ అవుతున్నాడు చూద్దాం ఒకసారి. వర్క్ అవడం కండిషన్ చూస్తాం ఒకసారి. నాకు రైట్ లెఫ్ట్ పోవట్లేదు సార్, మళ్ళీ జంప్ అవుతుంది. నువ్వు పొజిషన్ చూసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ ట్రాన్స్ఫార్మ్ విండో సెలెక్ట్ చేసుకో ఒకసారి. ఇక్కడ పొజిషన్ వాల్యూస్ అలాగే ఉన్నాయో లేవో చూసుకోవాలి, చెక్ చేసుకోవాలి. ఇక్కడ పొజిషన్ వాల్యూ 0 కాకుండా వేరే ఉందంటే వర్క్ అవ్వదు. చూసుకో ఒకసారి, అక్కడ ఏమవుతుందో చూడు ఒకసారి. నేను చేస్తాను, కన్ఫ్యూజన్ వద్దు. ఓకే, ఒకసారి మాత్రం వర్క్ అయింది. అక్కడ మీకు వెలాసిటీ ఎక్కువ కనిపిస్తుంది అనుకుంటే ఇక్కడ నేను 5 ఇచ్చాను. ఇంకా ఎక్కువ కావాలనుకుంటే ఎక్కువ ఇచ్చుకోవచ్చు, తక్కువ కావాలంటే డిగ్రీస్ చేసుకోవచ్చు వాల్యూస్. నాకు అగైన్ జంప్ అవ్వడం లేదు. ఇక్కడ బాగా అబ్జర్వ్ చేయండి, ట్రాన్స్ఫార్మ్ వాల్యూస్ ని అబ్జర్వ్ చేయండి ఒకసారి. ఇక్కడ జెడ్ ఏం చేంజ్ అయినా మనకు నో ప్రాబ్లం. ఇక్కడ నెక్స్ట్ అనేది ఏంటి, కంపల్సరీగా రైట్ లెఫ్ట్ మూవ్ కావాలి అంటే 0, 2, -2 లోనే ఉండాలి. 0.1 ఉన్నా 2.1 ఉంది అనుకోండి, వర్క్ అవ్వదు. ఆ వాల్యూస్ అనేవి మనకి ఇంపార్టెంట్. మనకి ఎందుకు వాల్యూస్ బట్టి గెయిన్ చేస్తున్నాం ఇక్కడ. ఓకే, ఇక్కడ ఒకసారి జంప్ అవుతున్నాడు, సింగిల్ జంప్ అవుతున్నాడు. అది ఏంటి, డబుల్ జంప్ కావాలంటే దానికి సపరేట్ కోడ్ ఉంటుంది, లెంతీ అవుతుంది కోడ్. యూజ్ చేసుకుంటారేమో, మీరు ట్రై చేయండి ఒకసారి. డబుల్ జంప్ అనేది మనకు అవసరం లేదు ఇప్పుడు ప్రస్తుతానికి ఈ ప్రాజెక్ట్ లో అయితే. మన 2D దానిలో అయితే డబుల్ జంప్ అనేది చేయొచ్చు. ఇక్కడ లెఫ్ట్ కి రైట్ కి మూవ్ అవుతున్నప్పుడు ఏంటి అంటే మన క్యారెక్టర్ ఇక్కడ యానిమేషన్ ఉంటుంది, అంటే సైడ్ కి మూవ్ అయినట్టు ఒక యానిమేషన్ ఉంటుంది. ఇక్కడ యానిమేషన్ అనేది మనకు లేదు. ఆ యానిమేషన్ పెట్టుకుంటే ఏంటి, పర్ఫెక్ట్ గా మూవ్మెంట్ ఉంటుంది. మీరు అబ్జర్వ్ చేస్తారంటే ఇక్కడ మనం కొన్ని గేమ్స్ లో చూస్తూ ఉంటాం, రైట్ మూవ్ అయినప్పుడు అలానే మూవ్ అవుతున్నాడు. ఇక్కడ ఏమవుతుంది అంటే యానిమేషన్ ప్లే అవుతుంది సేమ్. ఇక్కడ అంటే ఆ యానిమేషన్ ఉంటే ఎలా చేసేవాళ్ళం అంటే, యానిమేటర్ విండోలో ఇంపోర్ట్ చేసుకొని ఎనీ స్టేట్ ఇచ్చి
ఇక్కడ కోడ్ లో ఏంటి, ఇక్కడే కదా జరుగుతున్నది. ఇక్కడ ఇక్కడ ఏంటి, మై యానిమేటర్ డాట్ సెట్ ట్రిగ్గర్ ఫ్లిప్ అను ఏదో ఒకటి ఏంటి, సైడ్ సైడ్ ఉంటే సైడ్ అను ఇచ్చేవాళ్ళం అంతే. ఇట్లా యానిమేషన్ అన్నా ఇచ్చుకోవచ్చు మనం. ఓకేనా? రెస్పాండ్ అవ్వండి. ఓకేనా? ఇక్కడ వరకు అది వర్క్ అవడం అంటే వాల్యూ చూసుకోవాలి ఒకసారి మీరు. ఇక్కడ స్టక్ అయ్యారా? స్టక్ అయితే చెప్పండి, రెస్పాండ్ అవ్వండి చాట్ బాక్స్ లో. సార్ అది 0 పెట్టినా సరే మూవ్ అవ్వట్లేదు సార్, రైట్ లెఫ్ట్. సరే కృష్ణవంశీ, నీకు ఇది ఇస్తున్నాను చూడు, షేర్ ఇస్తున్నాను, ఒకసారి స్క్రీన్ షేర్ ఇస్తున్నా. ఒకసారి స్క్రీన్ షేర్ ఇవ్వు. ఏమవుతుంది ఒకసారి, సార్ కోడ్ వద్దు, ఒకసారి ప్లే చేయి. ఒకసారి ప్లేయర్ యొక్క పొజిషన్ సెలెక్ట్ చేస్తున్నా. ప్లేయర్ ని సెలెక్ట్ చేస్తా ఫస్ట్. ప్లే కంటే ముందు ఓకే, నీకు అక్కడ చూడు, అక్కడ వాల్యూస్ ఎలా ఉన్నాయి. అక్కడ నువ్వు కొలైడర్ తీసుకున్నావు, కొలైడర్ అనేది ఎలా ఇచ్చావు చూడు ఒకసారి. కొలైడర్ ఎక్కడో ఉంది, కొలైడర్ దగ్గర మనకు ప్రాబ్లం వస్తుంది. కొలైజన్ మనకి ఎప్పుడైతే వాడు వెలాసిటీ యూజ్ చేసుకుని కింద పడుతున్నాడో అప్పుడు ఏం అవుతుంది, వాల్యూస్ అనేవి చేంజ్ అవుతున్నాయి. ప్లేయర్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ కొలైడర్ లో తీసుకున్నావు. వాళ్ళు మొత్తం ఇవ్వాల్సిన అవసరం లేదు, నువ్వు జస్ట్ మన కొలైడర్ ఉందంటే ఉంది. ఏ ఆబ్జెక్ట్ అయినా టచ్ అవ్వడానికి వాడు ఎంత ఉన్నాడో అంత ఇవ్వాల్సిన కొలైడర్ అవసరం లేదు మనం. ఓకేనా? ఒకసారి మరి ఎలా సార్, జస్ట్ అంటే ఇప్పుడు జస్ట్ మామూలుగా పెట్టుకోవాలంటే అంటే కింద చూసుకోవాలా సార్ కొలిజన్? కింద పైన కింద చూసుకో, ఫస్ట్ కింద చూసుకో ఒకసారి. ఇక్కడ మనకు పర్ఫెక్ట్ గా 2.7 వచ్చింది కదా, 2.8 అలా వచ్చేలా చూసుకోవాలి. కింద కింద కనిపిస్తాయి వాడ. ఇప్పుడు ఒకసారి ప్లే చేయి, గేమ్ అనేది ప్లే చేయి. అసలు మూవ్ ఏం చేయకు, మూవ్ చేసి చూద్దాం ఒకసారి. చేయనా సార్? ఇప్పుడు చేయి. అవుతుంది సార్. అక్కడ కొలైడర్ ఏమి అంటే కొలైడర్ ద్వారా ఏమవుతుంది, నువ్వు కొలైడర్ ఇంతకు ముందు ఏం చేసావు, బిగ్ గా ఇచ్చేసావు. కొలైడర్ ని సెట్ చేసుకుంటే వస్తుంది అన్నమాట. కొలైడర్ ఇప్పుడు ఎప్పుడైతే ప్రెజెంట్ చేయనప్పుడు ఏమవుతుంది, నీ వాల్యూస్ కొద్దిగా చేంజ్ అయ్యింది, పొజిషన్ వాల్యూస్ అక్కడ అంతే. ఇక్కడ ఏమవుతుంది, 0 లోనే ఉంటుంది. అక్కడ నువ్వు ఇంతకుముందు ఏం చేసావు, నువ్వు కొలైడర్ విడ్త్ అనేది ఆ పక్క ఏంటి, జెడ్ మొత్తం పెంచేసావు అనమాట. నువ్వు 2 సైడ్ పెంచేసావు, 3 సైజ్ కాబట్టి అక్కడ ఏముంది, కొలిజన్ ఇంపార్టెంట్ మనం. ఇక్కడ అందుకే వాల్యూస్ ఇంపార్టెంట్. మన కోడ్ వర్క్ అవ్వాలి అంటే ఎక్స్ అనేది మనకు మస్ట్ అండ్ షుడ్ గా ఏమి ఉండాలి, 0 అన్నా ఉండాలి, -2 అన్నా ఉండాలి, 2 అన్నా ఉండాలి. అప్పుడు మాత్రమే పర్ఫెక్ట్ ఎగ్జిక్యూషన్ అనేది జరుగుతుంది. గేమ్ లో ఎక్కడన్నా చిన్న ప్రాబ్లం ఉన్నా మనకు ఆ పొజిషన్ అనేది ఇంపార్టెంట్. లేకపోతే ఏమవుతుంది, కండిషన్ అనేది ఇప్పుడు ఎక్స్ ఇక్కడ 0 వర్క్ అవుతుంది సార్. ఇది మారకుండా చూసుకోవాలి. మరి చేస్తున్నాము ఇప్పుడు పొజిషన్ ఎక్స్ అనేది కోడ్ ఏంటి, ఈక్వల్స్ టు 0 ఉన్నప్పుడు మాత్రమే వర్క్ అవ్వు, లేదా 2 ఉన్నప్పుడు మాత్రమే వర్క్ అవ్వు, -2 ఉన్నప్పుడు మాత్రమే వర్క్ అవ్వు అని చెప్పాను. ఎప్పుడు ట్రూ అవుతుంది కోడ్, అది ట్రూ అవ్వదు కదా, కండిషన్ ట్రూ ఎప్పటికీ అవ్వదు. ఇక్కడ చేంజ్ 0.01 ఉన్నా చేంజ్ అవ్వదు కండిషన్. ఓకేనా? వర్క్ అవ్వదు. అది మెయిన్. మనకి స్క్రిప్ట్ కి గేమ్ కి మీరు కంపారిజన్ చేసుకోవాలి. ఇక్కడ పొజిషన్ వాల్యూస్ కానీ, స్కేల్ కానివ్వండి, రొటేషన్ కానివ్వండి, ఈ 3 ఇక్కడ ట్రాన్స్ఫార్మ్ టూల్స్ ద్వారానే మనకు వర్క్ అవుతుంది గేమ్ మొత్తం చెప్పుకోవాలనుకుంటే. ఓకేనా? ఓకే సార్, థ్యాంక్ యూ. అది చిన్నవి కూడా చూసుకోవాలి మనం. ఓకే, ఇక్కడ వరకు అయితే ప్రాబ్లం లేదు, మూవ్ అవ్వడం లేదు. కృష్ణ ఏంటి, స్క్రీన్ షేర్ ఇవ్వమంటావా? నీకు కూడా ఆ వాల్యూ చూసుకో ఒకసారి. 2 ఒకటేనా, మీరేనా అది?
వేరేనా కృష్ణ? కృష్ణ నేను కాదు సార్, వేరే. ఆ, ఇప్పుడు అవుతుందా? ఓకే, నో ప్రాబ్లం. ఇప్పుడు మనం ఓకే ఓకే ఇప్పుడు ఏంటి ఈ స్క్రిప్ట్ లో వద్దు, ఇక కాయిన్ ప్రీఫ్యాబ్స్ గురించి చూద్దాం. ప్రీఫ్యాబ్స్ తర్వాత మనకు కాయిన్స్ అనేవి స్పాన్ కావాలి అంటే ఇన్ని మినిమం స్పాన్ అవుతూనే ఉండాలి. అదేంటి అనేది మనం ఓకే ఇక్కడ స్పాన్ అవ్వాలి, కాయిన్ స్పాన్ అవ్వడం. తర్వాత కాయిన్స్ కొలిజన్ టైప్స్ ఎన్ని ఉన్నాయి మనకు, ప్రీఫ్యాబ్ అంటే ఏంటి అనేది మనం నెక్స్ట్ తెలుసుకోబోతున్నాం. ఇక నెక్స్ట్ అంటే మనకు ఈ ప్రాజెక్ట్ లో వదిలేండి, బేసిక్ గా సెకండ్ డే చేసిన ప్రాజెక్ట్ చూద్దాం అది ఏంటి అనేది. సేమ్ కాన్సెప్ట్స్ మనం ఇందులో ఇంప్లిమెంట్ చేసినా సేమ్ లాజిక్ సేమ్. ఇక్కడ నేను మల్టిపుల్ ప్రాజెక్ట్స్ ఓపెన్ చేసుకోవచ్చు మనం యూనిటీలో. ఏమంటే అవి మినిమైజ్ చేసి మరి అగైన్ యూనిటీ ఐకాన్ ని క్లిక్ చేయాలి. బేసిక్స్ 2 కదా, బేసిక్స్ 2 ఓపెన్ చేస్తాను. స్క్రీన్ షేర్ అవ్వలేదా? ఓకే ఓకే చూడండి, మల్టిపుల్ నాకు డిస్ప్లే అవుతున్న ట్యాబ్స్. ఇది ప్రీవియస్ ఇప్పుడు ప్రజెంట్ ఓపెన్ చేసి ఇక్కడ ఏంటి అంటే మనం ఆల్రెడీ క్యూబ్ అనేది 3D ఆబ్జెక్ట్ ఇంటిలో ఉండేది కాబట్టి ఇక్కడ మనకి ఏంటి బాక్స్ కొలైడర్ అనేది డైరెక్ట్ గా అటాచ్ అయింది. మీరు బాగా అబ్జర్వ్ చేయాలి. ఓకే, ఫస్ట్ మనం ప్రీఫ్యాబ్స్ గురించి చూద్దాం ఒకసారి. ప్రీఫ్యాబ్ యొక్క యూజ్ ఏంటి అంటే, న్యూ ప్రాజెక్ట్ మీరు తీసుకోకండి, జస్ట్ అబ్జర్వ్ చేయండి. మీరు తీసుకొని చేస్తామంటే చేయొచ్చు, లేదంటే అబ్జర్వ్ చేయండి ఒకసారి. ఎందుకు అంటే మనం దీన్నే దాంట్లో ఏంటి మన ప్రాజెక్ట్ లో ఇంప్లిమెంట్ చేస్తాం. కాకపోతే ఇక్కడ అబ్జర్వ్ చేయండి ఏంటి అనేది మీకు జస్ట్ ఒక ఐడియా కోసం. ఓకేనా? నేను కొత్త మూవ్మెంట్ కి ఏంటి ఇక్కడ కొత్త స్క్రిప్ట్ తీసుకున్నాను ఒకటి. ప్రీఫ్యాబ్ అంటే ముందు మనం ఇన్పుట్ వాల్యూస్ ని యూనిటీలో ఎలా ఇస్తామనే చూద్దాం ఒకసారి. ఏంటి, ఒక నిమిషం, మీకు స్క్రిప్ట్ అటాచ్ అయిందో తెలుస్తుంది. ఏంటి స్క్రిప్ట్ నేమ్, మూమెంట్ ఏదో ఒక స్క్రిప్ట్ నేమ్ జస్ట్ ఎగ్జాంపుల్ గా తీసుకున్నాను. మనము వాల్యూస్ అనేవి మనం ఒక ఏంటి స్పీడ్ అనేది మనం 50 అలా ఇస్తున్నాం కదా, అదేంటి యూనిటీలో కూడా ఇవ్వచ్చు. అది ఎలా అనేది చూద్దాం ఒకసారి. ఇక్కడ ఏంటి ఏ కమా అంటే ఎగ్జాంపుల్ గా కోడ్ బయట చూడండి, బి అని డిక్లేర్ చేసుకున్నాం ఇంటీజర్ వాల్యూస్. ఇక్కడ ఏం చేస్తున్నాం అంటే మనం ఇనిషియలైజ్ ఎలా చేస్తాం, ఏ ఈక్వల్స్ టు 10 అని, తర్వాత బి ఈక్వల్స్ టు 20 అని. అంటే బేసిక్ గా ఇక్కడ ఏంటి అగైన్ ఒకటి తీసుకున్నాం, టోటల్ ఈక్వల్స్ టు ఏ ప్లస్ బి అని. ప్రింట్ చేస్తున్నాం. ఇక్కడ ఏంటి అంటే జస్ట్ యాడింగ్ 2 నెంబర్స్ ని మనం వేరే ఇక్కడ ఇన్పుట్ లో ఎలా ఇస్తాం, ఇన్పుట్ వాల్యూస్ అనేది చూద్దాం. ఇప్పుడు ఏంటి నేను డైరెక్ట్ గా కోడ్ లో ఇస్తున్నా. ఏంటి ఏ ఈక్వల్స్ టు 10 ఇచ్చా, బి ఈక్వల్స్ టు 20 ఇచ్చా. దాన్ని యూనిటీలో ఎలా ఇస్తాం చూద్దాం ఒకసారి. ఫస్ట్ అవుట్పుట్
చూడండి కన్సోల్లో వస్తుంది నాకు అవుట్పుట్ ఏదైనా. ఏంటి ఇక్కడ ఇది అటాచ్ చేయలేదు కూడా నేను ఒక నిమిషం. ఏదైనా ఒక ఆబ్జెక్ట్ అటాచ్ అవుతేనే మనకి ఏంటి వర్క్ అవుతుంది, స్క్రిప్ట్ లేదంటే వర్క్ అవ్వదు. నేను జస్ట్ క్రియేట్ చేశాను అంతే. నేను కనుక్కుందాం అయింది. ఇది ఇక్కడ ఓకేనా. ఇక్కడ చూడండి మనకు యాడింగ్ టూ నెంబర్స్ ఏంటి డైరెక్ట్ గా మనము వాల్యూస్ ఏంటి స్క్రిప్ట్ లో యూజ్ చేసాం. అలా కాకుండా 10, 20 అనేది మనం యూనిటీలో ఇవ్వాలి అంటే అగైన్ చేంజ్ చేసుకోవాలి అనుకుంటే చేంజ్ చేసుకోవచ్చు. అది ఎలా చూడండి ఒకసారి. ఇక్కడ వరకు అయితే అబ్జర్వ్ చేశారు, ఇది ఇక్కడ వరకు అబ్జర్వ్ చేశారా? క్లియర్ ఇది మా స్క్రిప్ట్ రెస్పాండ్ అవ్వండి. ఓకే, ఇప్పుడు యూనిటీలో ఆ 10, 20 అనేది మనం ఇక్కడ యూనిటీలో ఎలా ఇస్తామని చూడండి ఒకసారి. ఇక్కడ జస్ట్ ఇక్కడ ఏం లేదు, ఇక్కడ ఏంటి పబ్లిక్ అని డిక్లేర్ చేయాలి. పబ్లిక్ ఇస్తే ఏమవుతుంది అంటే యూనిటీలో యాక్సెస్ అవుతాయి అనమాట. వాటి వాల్యూ ఇవ్వడానికి యూనిటీలో యాక్సెస్ అనేది వస్తుంది మనకి. ఇక్కడ పబ్లిక్ ఇంటి చాలు మనకి. ఇక్కడ టోటల్ అనేది ఏంటి అగైన్ టీ అనేది సపరేట్ తీసుకుంటాను టోటల్ అనేది. ఇక్కడ వాల్యూస్ ఏంటి, నేను ఇక్కడ స్టార్ట్ లో A10 B20 ఇచ్చాను కదా, అలా కాకుండా నేను డైరెక్ట్ గా యూనిటీలో ఇవ్వాలి అనుకున్నాను కాబట్టి ఇక్కడ డిలీట్ చేస్తున్నా. ఎప్పుడైతే మనం పబ్లిక్ యూజ్ చేయగానే చూడండి ఇక్కడ స్క్రిప్ట్ కి ఏదైనా అటాచ్ అయి ఉందా స్క్రిప్ట్, అది ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు. ఏ దానికైతే స్క్రిప్ట్ అటాచ్ అయ్యి ఉందో అక్కడ ఏం డిస్ప్లే అయ్యింది మనకు, ఆ వేరియబుల్ నేమ్ డిస్ప్లే అయ్యి చూడండి ఒకసారి. అబ్జర్వ్ చేస్తున్నారా? ఇక్కడ మనం వాల్యూస్ డైరెక్ట్ గా ఇన్షియలైజ్ అనేది ఇలా చేయొచ్చు మనం. ఇప్పుడు ఏంటి ఇక్కడ నేను 50 ఏకి వేరియబుల్ కి, సెకండ్ వేరియబుల్ కి ఏంటి 40 ఇచ్చాను. డైరెక్ట్ గా ఇలా యూనిటీలో ఇవ్వాలి అనుకుంటే ఏంటి పబ్లిక్ అని డిక్లేర్ చేయాలి. ఏదైనా కూడా గేమ్ ఆబ్జెక్ట్ అయినా ఏదైనా కూడా. ఓకేనా. ఇక్కడ మనకు అవుట్పుట్ వచ్చింది చూడండి 90 అని. ఇక్కడ వాల్యూస్ మీరు చూడండి. ప్రాసెస్ ఇది ఒకటే కాదు ప్రాసెస్. మరి మనం ఏంటి ఇక్కడ నేను పబ్లిక్ అని చెప్పి నేను ఫ్లోట్ తీసుకుంటున్నాను. ఒకటి ఫ్లోట్ వాల్యూ వచ్చేసి నేను దాని ఒక నేమ్ ఏంటి స్పీడ్ అని తీసుకుంటున్నాను. ఇక్కడ మనం డిస్ప్లే అవుతుందో చూడండి ఒకసారి అబ్జర్వ్ చేయండి.
కొంచెం రిమైనింగ్ అంతా డిలీట్ చేస్తాం. చూడండి, జస్ట్ నేనేంటి పబ్లిక్ ఫ్లోట్ స్పీడ్ అని డిక్లేర్ చేయగానే ఏమవుతుందో చూడండి. ఇక్కడ స్క్రిప్ట్ కింద మనకు స్పీడ్ అనేది కనిపిస్తుందా? ఎక్కడ స్పీడ్ అనేది ఇవ్వచ్చు. ఇక్కడ స్పీడ్ ఎలా ఇస్తామో చూడండి ఒకసారి. ఇంతకుముందు మనం యూజ్ చేసాం కదా ఎక్స్ వై జెడ్ వాల్యూస్, అక్కడ వేరియబుల్ నేమ్స్ కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ ట్రాన్స్ఫార్మ్ డాట్ ట్రాన్స్లేట్ న్యూ వెక్టర్ 3 ఇక్కడ వాల్యూస్ ఇస్తాం కదా, అప్పుడు ఆ వాల్యూస్ లో ఆ స్పీడ్ అనేది మనం యూనిటీలో డిక్లేర్ చేసుకుంటాం. 10 20 30 అనేది. ఇక్కడ ఏంటి వేరియబుల్ నేమ్ ఇవ్వాలి, స్పీడ్ ఎక్స్ అనుకోండి అది. ఓకే, ఇలా వైకి వాల్యూస్ ఇవ్వాలి అనుకున్నాం. వై వాల్యూస్ వైకి ఒక నేమ్ ఇచ్చుకుంటాం. జెడ్ ఇచ్చుకోవాలి అనుకుంటే జెడ్ ఒక వాల్యూ. కాకపోతే ఇక్కడ ఏంటి చిన్న చేంజ్ అంటే యూనిటీలో ఇవ్వాలి అనుకున్నప్పుడు పబ్లిక్. ఓకేనా, సేమ్ ఇంకోసారి చూద్దాం. ఏంటి ఇంకో రిజిడ్ బాడీ కానీ యానిమేటర్ కానీ ఎలా వర్క్ అవుతుందో చూడండి ఒకసారి. అలా యాడ్ చేయొచ్చు రిజిడ్ బాడీని. ఇంకోకే చూద్దాం ఒకసారి. ఇక్కడ చూడండి ఒకసారి, పబ్లిక్ రిజిడ్ బాడీ వచ్చేసి రిజిడ్ బాడీ నేమ్ వచ్చేసి మై ఆర్బి. ఇక్కడ అంతకుముందు ఏం చేసామంటే ఇక్కడ ఏంటి రిజిడ్ బాడీ డాట్ ఈక్వల్స్ టు గెట్ కాంపోనెంట్ అది కోడ్ యూజ్ చేసాం. అలా కాకుండా యాక్సెస్ చేయాలి, కోడ్ లో యాక్సెస్ చేయాలి మై ఆర్బిని అనుకుంటే ఇక్కడ పబ్లిక్ డిక్లేర్ చేస్తున్నాం రిజిడ్ బాడీ మై ఆర్బి. ఇక్కడ నాకు ఏంటి పబ్లిక్ యూజ్ చేసాం కాబట్టి ఇక్కడ ఆ నేమ్ డిస్ప్లే అవుతుంది. ఇది ఏం యాక్సెస్ చేయగలదు? ఓన్లీ రిజిడ్ బాడీని మాత్రమే యాక్సెస్ చేయగలదు. రిజిడ్ బాడీ అనేది మనకు ప్లేన్కి లేదు కాబట్టి ఫస్ట్ ప్లేన్కి యాడ్ చేసుకోవాలి. ఈ స్క్రిప్ట్ ఉంటే ఆ స్క్రిప్ట్కి అటాచ్ చేసుకోవాలి. ఓకే, యాడ్ చేసా. యాడ్ చేసిన తర్వాత ప్లేన్ ని ఏదైతే ఆబ్జెక్ట్ ఉందో గేమ్ ఆబ్జెక్ట్ ని ఇందులో డ్రాగ్ చేయాలి. డ్రాగ్ చేస్తే ఏమవుతుంది? సేమ్ అనమాట. అసైనింగ్ ప్రాసెస్ ఈ అసైనింగ్ ప్రాసెస్ సేమ్. కన్ఫ్యూజన్ కాకండి. ఓకేనా, క్లియరా? సేమ్ మనం సేమ్ యాజ్ ఇట్ ఈజ్ గా వర్క్ చేసుకోవచ్చు. ఏంటి సేమ్ మై ఆర్బి డాట్ వెలాసిటీ సేమ్, ఇంకా సేమ్ ప్రాసెస్. క్లియరా? మరి రెస్పాండ్ అవ్వండి చాట్ బాక్స్ లో. మా చాట్ బాక్స్ రెస్పాండ్ అవ్వండి. ఓకేనా, అంటే అసైనింగ్ ప్రాసెస్ ఏంటి? యూనిటీలో అసైన్ చేయాలి అనుకుంటే పబ్లిక్ అని డిక్లేర్ చేసి అక్కడ ఏ గేమ్ ఆబ్జెక్ట్ ఉందో ఆ గేమ్ ఆబ్జెక్ట్ ని ట్రాక్ చేస్తాం. అలా అవుతుందో అనుకున్నప్పుడు ఏంటి కంపల్సరీగా ఇక్కడ మనం డిక్లేర్ కాంపోనెంట్ ఏంటి ఇన్స్టలేట్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా, అక్కడ యూనిటీలో ఇన్స్టలేషన్ జరుగుతుంది, ఇక్కడ ఏంటి ఇక్కడ డైరెక్ట్ గా కోడ్ లో జరుగుతుంది. ఆ రెండింటికి డిఫరెన్స్ గమనించాలి మీరు. ఓకేనా, ఓకే. ఒక 5 minutes చూడండి ఒకసారి. 5 minutes అవి చేస్తారేమో, కొత్త పాటలోనా చేయండి, ఇందులోనా చేయండి, నో ప్రాబ్లం. ఇందులో చేస్తే ఏంటి అంటే ఇవి మళ్ళీ ఈ స్క్రిప్ట్ అనేది డిలీట్ చేసేయాలి. ఓకేనా, కన్ఫ్యూజన్ కాకుండా. ఒక 5 minutes టైం తీసుకోండి. ఏమవుతుంది సార్ కోడ్ లోపల అంటే పబ్లిక్ అంటే మొత్తం యూనిటీలో ఒకటి అన్నారు కదా. ఇప్పుడు ఒక్క నిమిషం. ఇప్పుడు నేను ఒక ఇంటీజర్ వాల్యూ, ఒక మామూలు ఇంట్ ఏ అని తీసుకున్నా. మనం ఏంటి ఇక్కడ డిక్లేర్ చేసిన ఒక వేరియబుల్ ని. ఓకే, ఉంచి ఇక్కడ మనము ఏంటి ఇన్స్టలేట్ చేయాలి. ఇక్కడ ఒక ఇన్స్టలేట్ చేయాలి, ఏకి వాల్యూ ఇవ్వాలి.
ఏకి ఏ వాల్యూ ఒక 10 అనుకో, ఇంటీజర్ వాల్యూ ఏ వాల్యూ 10 అని అనుకో. కోడింగ్ లాంగ్వేజ్ లో ఇది ఏంటి, మనం ఇక్కడ ఏంటి స్టార్ట్ లోనో అప్డేట్ లోనో ఏంటి ఏ ఈక్వల్స్ టు 10 అని ఇస్తాం, ఇన్సులేట్ చేస్తాం ఒకే వాల్యూని చేస్తామా 10 అని ఇలా. ఓకే, ఇక్కడ ఈ వాల్యూ మనం యూనిటీలో ఇవ్వాలి అనుకున్నప్పుడు ఏంటి, ఇన్సులైజ్ అనేది యూనిటీలో జరగాలి అంటే మనం డెల్ టైం చేస్తున్నాం కదా అక్కడ, అక్కడ ఇచ్చుకోవాలి వాల్యూ అనుకున్నప్పుడు ఇక్కడ ఏం యూజ్ చేస్తామంటే పబ్లిక్ అని ఇచ్చేస్తాం. ఓకే, ఇక్కడ ఇక్కడ పబ్లిక్ ఎప్పుడు ఇనిషియలైజ్ చేస్తారు సార్ లేక ఇన్సులైజ్ కాదు, గార్బేజ్ వాల్యూ ఏముంటుంది, ఇంటిజర్ కి 0 ఉంటుంది. ఓకే, గార్బేజ్ వాల్యూ వస్తుంది, ఇంకా మనం ఇంకా ఇన్సులైజ్ చేయలేదు, జస్ట్ ఏం డిక్లేర్ చేసాం అంతే. ఒకసారి చూడు, పబ్లిక్ ఇంటి అనేది ఇచ్చానా, సేవ్ చేస్తున్నా, సేవ్ చేసి వీడియోలోకి వచ్చేస్తున్నా చూడు. స్క్రిప్ట్ ఏదైనా అయితే అటాచ్ అయ్యిందో ఆ ఆబ్జెక్ట్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ చూడు, బాగా అబ్జర్వ్ చేయి, నీ కర్సర్ ప్లేస్ చేసిన చోట ఇక్కడ స్క్రిప్ట్ మూమెంట్ లో ఏంటి, పబ్లిక్ ఏ అని తీసుకున్నాను కాబట్టి నాకు పబ్లిక్ ఏ డిస్ప్లే అయిందా, ఇంటీజర్ వాల్యూ అది. ఇక్కడ ఇన్సైజ్ ఇప్పుడు చేస్తున్నా 10 అని, అంతకుముందు ఏం చేసా ఏ ఈక్వల్స్ టు 10 అని ఇచ్చా. అంతకుముందు కోడ్ లో ఏంటి ఏ ఈక్వల్స్ 10 ఇన్సులేషన్, కానీ ఇక్కడ ఏంటి ఏ అని ఇక్కడ డైరెక్ట్ గా మూమెంట్ లో ఆ వాల్యూస్ ఇస్తున్నాను. ఓకేనా, 10 అని ఇన్సులేషన్ అనేది ఇన్సులేషన్ అనే పార్ట్ అనేది ఏంటి, ఇక్కడ యూనిటీలో చేస్తున్నాం. ఇన్సులేషన్ పార్ట్ అక్కడ ఏంటి కోడింగ్ లో చేసాం. ఒక స్పీడ్ ఉంది, ఇప్పుడు ఏ పొజిషన్ ఇప్పుడు మూమెంట్ ప్లాట్ఫామ్ అనేది స్పీడ్ ఉందా అనుకో, 10 తో మూవ్ అవుతుందా ప్లాట్ఫామ్ అనేది. ఇప్పుడు -10 తో మూవ్ అవుతుంది కాబట్టి అక్కడ ఏంటి ప్లాట్ఫామ్ స్పీడ్ అనే వేరియబుల్ ఇక్కడ డిక్లేర్ చేసుకొని నువ్వు -10 అయినా ఇవ్వచ్చు, -5 అన్నా నీ ఇష్టం, అగైన్ చేంజ్ చేసుకోవచ్చు ఇలా రాసుకుంటే. ఇప్పుడు నీకు ఆ మూమెంట్ సరిపోలేదు అనుకుంటే -10 అనుకుంటే -9, ఎక్కువ స్పీడ్ కావాలనుకుంటే -100, అంటే అగైన్ చేంజ్ చేసుకోవచ్చు వేరియబుల్ నేమ్ వాడడం ద్వారా. ఓకేనా, వాల్యూస్ అనేవి కొత్త వాల్యూస్ వచ్చేస్తాయి, మనం అక్కడ డైరెక్ట్ గా ఇచ్చేసాం, మళ్ళీ అగైన్ చేంజ్ చేయలేము. అది అనమాట మెయిన్ డిఫరెన్స్. ఓకేనా, ఓకే సార్. ఓకే. అంటే అది జావా లాగే ఉన్నట్టుంది సార్ కొంచెం, అంటే జావా ఎస్టినేషన్ అలా చేస్తాం అలాగే ఉన్నది. ఏమో నాకైతే జావా ఐడియా లేదు. కొంచెం అలాగే ఉంటుంది సార్. అలానా, అంటే నేను చేయలేదు నుంచి, నేను ఇది కూడా నాకు బేసిక్స్ కూడా తెలియదు జావావి, ట్రై చేయలేదు. చూద్దాం, జావా ట్రై చేద్దాం, ఎందుకంటే పైథాన్ అప్డేట్ ఉంది కదా ఇప్పుడు. సార్ బాబు అది జావా అంత తొందరగా కానీ సేమ్ సిఎస్ లాగా అలాగే ఉంది అది కూడా, వద్దు జావా. అంతే, మనకి ఏదన్నా నేర్చుకోవాలనుకుంటే లాంగ్వేజ్ ఫస్ట్ సి వస్తే చాలు, మిగతా అన్నిటికీ పెద్ద ఏమంటే సింటాక్స్ తెలిసి ఉండాలి అంతే, అంతవరకే. లాజిక్ గీజిక్ మొత్తం సేమ్ ఉంటుంది, మనం ఏ దాంట్లో యూజ్ చేసినా. ఏమంటే కొద్దిగా రియల్ టైం ప్రాజెక్ట్ చేసేటప్పుడు ఏంటి అంటే కోడ్ లెంత్ అయినప్పుడు మిస్ అవుతుంటాం ఒక లైన్. మన కోడ్ అంటేనే ఒక లైన్ మిస్ అయినా, ఒక ఎర్రర్, ఏ చిన్న ఎర్రర్ వచ్చినా చూపిస్తే ప్రాబ్లం లేదు, కొన్నిసార్లు చూపించవు ఎర్రర్స్, అప్పుడు ప్రాబ్లం అవుతుంది అంతే. ఒక 2 minutes టైం తీసుకోండి, తీసుకొని ట్రై చేయండి, లేదా వేరే దాంట్లో ట్రై చేయండి ఒకసారి. సేమ్ ప్రాసెస్, రిజిడ్ బాడీని యూజ్ చేసో యానిమేటర్ యూజ్
కొలిజన్ కొలిజన్ ఇంకోసారి చూద్దాం ఒకసారి. ఏంటి? ఒక 3D ఆబ్జెక్ట్ తీసుకున్నా, ఏదో ఒకటి స్పేర్ మీ ఇష్టం ఏదన్నా తీసుకోండి. నేను ఇక్కడ ప్లేస్ చేసా స్పియర్ ని. ఇక్కడ స్పియర్ కి ఏంటి ఆటోమేటిక్ గా యూనిటీలోని ఆబ్జెక్టే కాబట్టి కొలైడ్ అనేది ఉంటుంది. దీనికి రీనేమ్ ఏంటి, కాయిన్ అని ఇస్తున్నాం. రీనేమ్ స్పియర్ కి ఏంటి కాయిన్, రీనేమ్ వచ్చేసి కాయిన్ అని ఇస్తున్నాం. ఓకే చూద్దాం. క్యూబ్ ని సెలెక్ట్ చేసుకున్నాం, క్యూబ్ స్క్రిప్ట్. లేదు మీరు కన్ఫ్యూజ్ అవుతున్నారంటే కొత్త స్క్రిప్ట్ తీసుకుందాం. కొత్త స్క్రిప్ట్ వచ్చేసి అగైన్ తీసుకోవాలి అనుకుంటే యాడ్ కాంపోనెంట్ న్యూ, స్క్రిప్ట్ నేమ్ వచ్చేసి డెస్ట్రాయ్ లేదా మీ ఇష్టం డెస్ట్రాయ్ అని తీసుకుంటాం. ఇక్కడ నేను ఇక్కడ స్టార్ట్ మెథడ్ అప్డేట్ మెథడ్ మనకు అవసరం లేదు, డిలీట్ చేస్తున్నా. ఇక్కడ మనం ప్రీవియస్ గా మనం ఏదైనా ఒక ఆబ్జెక్ట్ ని డిస్ట్రాయ్ చేయాలంటే ఒక సంథింగ్ ఒక మెథడ్ అన్నా. ఇక్కడ ఏంటి ప్రైవేట్ ఆన్, ఇక్కడ మనకు చూడండి ఆన్ కొలిజన్ ఎంటర్, ఆన్ కొలిజన్ ఎగ్జిట్, ఆన్ కొలిజన్ స్టే. ఇక్కడ మనకు ఇంకా చాలా ఉన్నాయి. ఇందులో మనము వాడేది ఏంటంటే 2A. ఫస్ట్ ఆన్ కొలిజన్ ఎంటర్ చూద్దాం ఒకసారి. ఇక్కడ మెథడ్ ఏంటి, ఏదైనా కొలిజన్ జరిగిన వెంటనే ఏమవ్వాలి అనేది మన కోడ్. ఇక్కడ ఏదైతే మనం కోడ్ అనేది రాసుకుంటామో ఆ కోడ్ అనేది ఎగ్జిక్యూషన్ జరుగుతుంది. ఇంతకుముందు చూసాం మెసేజ్ చూస్తే ఏమైంది, ప్రతిసారి కొలిజన్ అయిన ప్రతిసారి అక్కడ మనకు ఆ మెసేజ్ ప్రింట్ అవుతుంది. అలా కాకుండా ఏదో ఒక కండిషన్ ట్రూ అయినప్పుడు మాత్రమే ఏంటి వర్క్ అవ్వాలి కోడ్ అనుకుంటే, అందుకోసం ఏంటి ఇఫ్ కండిషన్, ఇఫ్ కొలిజన్ డాట్ గేమ్ ఆబ్జెక్ట్ డాట్, ఇక్కడ మనకు ఇక్కడ ఏంటి నేమ్ ద్వారా యాక్సెస్ చేసుకోవచ్చు, ఇంకోటి ట్యాగ్ ద్వారా యాక్సెస్ చేసుకోవచ్చు. మనం ఇంతకుముందు ప్రీవియస్ గా నేమ్ ద్వారా చూసాం, ఇంకోసారి చూద్దాం నేమ్ ద్వారా. నో ప్రాబ్లం. నేమ్ ఈక్వల్స్ టు ఇక్కడ ఇంటెడ్ కాస్ట్ లో ఏది కొలిజన్ జరగాలి, ఆబ్జెక్ట్ నేమ్. ఇక్కడ ఏంటి ఈ ఆబ్జెక్ట్ నేమ్ ఏదైతే ఉందో ఎగ్జాక్ట్ గా ఉండాలి కొలిజన్ జరిగేటప్పుడు. ఇక్కడ కాయిన్ ఎగ్జాక్ట్ గా ఉంటేనే వర్క్ అవుతుంది. ఇక్కడ మన ఇష్టం. ఇక్కడ ఏంటి ఆ కొలిజన్ జరిగినప్పుడు స్కోర్ రావాలనుకుంటే స్కోర్ రావచ్చు, ఎనిమిది డెస్ట్రాయ్ కావాలంటే ఎనిమిది డెస్ట్రాయ్ అవ్వచ్చు, లేదా మనకి ఏమైనా బూస్టింగ్ కావాలంటే బూస్ట్ అవ్వచ్చు. ఓకేనా? మన రెస్పాండ్ అవ్వండి చాట్ బాక్స్ లో. ఫాలో అవుతున్నారా లేదా ఏంటి? ఇక్కడ ఏంటి మెసేజ్ రాస్తే మెసేజ్ డిస్ప్లే అవుతుంది, డెస్ట్రాయ్ కోడ్ రాస్తే డెస్ట్రాయ్ అవుతుంది. మన ఇష్టం. ఇక్కడ ఇక్కడ ఏంటి నేను ఏమనుకుంటున్నాను, డెస్ట్రాయ్ కాయిన్ అనుకుంటున్నాం కాబట్టి డెస్ట్రాయ్ ఇక్కడ ఏంటి స్క్రిప్ట్ అటాచ్ అయి ఉంది, ప్లేయర్ అటాచ్ అయి ఉంది. ఆపోజిట్ అంటే ఆపోజిట్ గా వేరే ఆబ్జెక్ట్ ఏది, ఏ ఆబ్జెక్ట్, ఈ నేమ్ కలిగిన ఆబ్జెక్ట్ డెస్ట్రాయ్ అవ్వాలి కాబట్టి ఇక్కడ ఏంటి కొలిజన్ డాట్ గేమ్ ఆబ్జెక్ట్. అదే సెల్ఫ్ గా డెస్ట్రాయ్ అవ్వాలి అనుకుంటే ఇక్కడ కొలిజన్ డాట్ గేమ్ ఆబ్జెక్ట్ ఇక్కడ ఉంటుంది కదా, ఈ పారామీటర్ నేమ్ అది. ఓకే, కొలిజన్ డాట్ గేమ్ ఆబ్జెక్ట్ అంటే
మనకు ఈ నేమ్ ఏదైతే ఉందో ఆ ఆబ్జెక్ట్ అనేది డిస్ట్రాయ్ అవుతుంది. ఇక్కడ ఓన్లీ గేమ్ ఆబ్జెక్ట్ ఇస్తే ఏమవుతుంది, ఎప్పుడైతే ఈ నేమ్ ఎప్పుడైతే క్వశ్చన్ జరిగిన వెంటనే మన క్యారెక్టర్ అనేది డిస్ట్రాయ్ అయిపోతుంది. చూద్దాం ఒకసారి. ఇక్కడ నేనేంటి కాయిన్ అని ఇచ్చా నేమ్. ఎప్పుడైతే కాయిన్ ని తగలగానే కండిషన్ కొలిజన్ డాట్ గేమ్ ఆబ్జెక్ట్ అంటే తగలగానే ఏదైతే తగులుతుందో అది డిస్ట్రాయ్ అయిపోవాలి అని కోడ్ ఇది. చూద్దాము ఒకసారి. ఓకేనా, డిస్ట్రాయ్ అయిందా? ఇక్కడ బాగా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ నేను చేంజ్ చేస్తున్నా. ఇక్కడ ఏంటి కాయిన్ ని చేంజ్ చేస్తున్నా. నేను పొరపాటున స్పెల్లింగ్ మిస్టేక్ ఇచ్చాను అనుకుంటా. ఇట్లా అనుకోండి. చూద్దాం ఇప్పుడు ఏం కొలిజన్ అవ్వదు. ఎందుకు అవ్వదు అంటే నేమ్ అనేది ఏంటి, ఆ కండిషన్ ఎప్పుడు ట్రూ అవుతుంది, ఈ ఇఫ్ కండిషన్ అనేది ఎప్పుడు ట్రూ అవుతుంది అంటే కాయిన్ అనే నేమ్ ఎగ్జాక్ట్ గా ఉండాలి. ఓకేనా, అప్పుడు మాత్రమే ట్రూ అవుతుంది. ఇలా ఎగ్జాక్ట్ గా అంటే కండిషన్ అనేది సాటిస్ఫాక్షన్ అయిన తర్వాత అందులో ఉండే కోడ్ ఎగ్జిక్యూట్ అవుతుంది మనకు. ఇంకోటి ఏంటి, నేమ్ ద్వారా యాక్సెస్ చేసాం. ఇంకోటి ట్యాగ్ ద్వారా ఎలా యాక్సెస్ చేద్దాం చూడండి ఒకసారి. ఇప్పుడు కాయిన్ ఉంది, నేను డూప్లికేట్ చేశా. అబ్జర్వ్ చేయండి ఒకసారి. డూప్లికేట్ చేశా ఏంటి, ఒక 3 కాయిన్స్ డూప్లికేట్ చేశాను చూడండి ఒకసారి. చూద్దాం. ఇక్కడ పొజిషన్ చేంజ్ చేయాలి. కాయిన్స్ అనేవి డూప్లికేట్ అయ్యి మనకు అక్కడే ఉంటాయి కాబట్టి కొద్దిగా 1 అలా. ఇంకేంటి, ఇంకోటి మైనస్ ఇక్కడ డిఫరెన్స్ చూడండి ఒకసారి ట్యాగ్ కి నేమ్ కి. ఇప్పుడు నేమ్ ఏదైతే మనం కండిషన్ నేమ్ ఇచ్చామో అదొక్కటి డిస్ట్రాయ్ అయింది. రిమైనింగ్ ఏంటి, నేమ్ అనేది ఏంటి ఇక్కడ చేంజ్ చేయండి చూడండి ఒకసారి అబ్జర్వ్ చేయండి. రిమైనింగ్ నేమ్ అన్నిటికీ చేంజ్ చేస్తూ వెళ్ళాలి. అంటే మళ్ళీ కాయిన్ ఇస్తున్నాం అనుకోండి, మరి అగైన్ కాయిన్ అని నేమ్ ఇస్తూ చేంజ్ చేస్తూ వెళ్ళాలి. ఇలా చేయకూడదు. జస్ట్ ఒక ట్యాగ్ ద్వారా అనుకుంటే చూడండి ఒకసారి. ఫస్ట్ ఏదైతే కాయిన్ ఉందో మనకు ట్యాగ్ ఎలా ఇవ్వాలి, ఫస్ట్ మనం ఇన్స్పెక్టర్ విండోలో ట్యాగ్ ఇస్తాం. కోడ్ కంటే ముందు ఫస్ట్ ఇన్స్పెక్టర్ విండోలో ట్యాగ్ అనేది యాడ్ చేసుకోవాలి. ట్యాగ్ యాడ్ చేసుకోవాలి అనుకుంటే ఇక్కడ మనకు ఏదైతే ఆబ్జెక్ట్ ట్యాగ్ యాడ్ చేస్తున్నామో ఆ ఆబ్జెక్ట్ ని సెలెక్ట్ చేసుకోవాలి. కాయిన్ అనుకున్నాం కాబట్టి కాయిన్, ఇక్కడ ట్యాగ్ మనకు కింద అన్ట్యాగ్ అని ఉంటుంది, దీన్ని సెలెక్ట్ చేసుకోండి. అన్ట్యాగ్, మళ్ళీ లాస్ట్ లో మనకు యాడ్ ట్యాగ్ ఉంటుంది. ఇక్కడ ఓపెన్ చేయగానే ఇలా మనకు లిస్ట్ ఈజ్ ఎంప్టీ అని ఉంటుంది. ఇక్కడ ఏంటి ప్లస్, ఇక్కడ న్యూ ట్యాగ్ నేమ్ ఏంటి అని ఇస్తాం. నేను అగైన్ ఏంటి కాయిన్ అని ఇస్తున్నా. ఓకే, ఇక్కడ ఏమైంది అంటే జస్ట్ ఒక ట్యాగ్ అనేది క్రియేట్ అయింది, ఇంకా యాడ్ అవ్వలేదు. అగైన్ యాడ్ చేయాలి అంటే కాయిన్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ అన్ట్యాగ్ ఉంటుంది. ఇప్పుడు మనం క్రియేట్ చేసిన కాయిన్ ఇక్కడ డిస్ప్లే అవుతుంది చూడండి ఒకసారి. ట్యాగ్ అయితే డిస్ప్లే అవుతుంది, యాడ్ చేయాలి. ఇప్పుడు చూద్దాం. ప్రీవియస్ గా ఉండే డిలీట్ చేసి అగైన్ డూప్లికేట్ చేస్తున్నా. డూప్లికేట్ చేసినప్పుడు ఏంటి, ప్రాపర్టీస్ మొత్తం సేమ్ కాపీ పేస్ట్ అవుతాయి, జస్ట్ ఒక నేమ్ తప్ప. రిమైనింగ్ మొత్తం మనకేంటి కాపీ అయిపోతాయి. చూద్దాం ఇప్పుడు డిస్ట్రాయ్ అవుతుందో చూద్దాం. డిస్ట్రాయ్ అవ్వదు. ఎందుకంటే మనం కోడ్ లో ఏంటి నేమ్ తీసుకున్నాం, ఇప్పుడు ట్యాగ్ తీసుకోవాలి. నేమ్ కి ఏంటి అంటే నేమ్ కి ట్యాగ్ కి డిఫరెన్స్. నేమ్ అంటే ఒకదాన్ని ఏది నేమ్ ఉందో దాన్ని ఒకటే డిలీట్ చేస్తుంది. ట్యాగ్ అంటే ట్యాగ్ ఉన్న దాన్ని డిలీట్ చేస్తుంది. చూద్దాం ఒకసారి.
నేను జస్ట్ చేంజ్ చేశాను. ఇక్కడ ఏంటి ఇంతకుముందు నేమ్ తీసుకున్నా, ఇక్కడ ట్యాగ్. ఓకే, మా నేమ్ కి ట్యాగ్ కి డిఫరెన్స్ తెలిసిందా? చాట్ బాక్స్ లో రెస్పాండ్ అవ్వండి. అక్కడ నేమ్ ఏమంటే డూప్లికేట్ చేసిన ప్రతిసారి నేమ్ అనేది చేంజ్ అవుతుంది, ప్రాపర్టీస్ సేమ్ ఉంటాయి కానీ డిలీట్ అవ్వదు. ట్యాగ్ అంటే ఏమవుతుంది, ప్రాపర్టీస్ కాబట్టి ఇక్కడ చూడొచ్చు మీరు ట్యాగ్ అనేది యాడ్ అయింది కాయిన్ అని, అందుకే మనకేంటి డిస్ట్రాయ్ అవుతుంది. కాకపోతే ఇక్కడ ట్యాగ్ యాడ్ చేయాలి అంటే ఫస్ట్ ట్యాగ్ ని క్లిక్ చేయాలి, ఇక్కడ యాడ్ ట్యాగ్ ఉంటుంది, ఇక్కడ కాయిన్ అని క్రియేట్ చేశాను. మీరు కొత్తది ఇంకోటి క్రియేట్ చేయాలి, ఎనిమి అని అనుకోండి, సింబల్ ఎనిమి. ఇక్కడ ఏంది అది క్రియేట్ అయింది, జస్ట్ మరి అగైన్ యాడ్ చేయాలి అనుకుంటే సెలెక్ట్ చేసుకోవాలి, అగైన్ ఇందులో మనం డిస్ప్లే అవుతాయి. ఏమైనా డిస్ప్లే అయిందా? ఇలా మనకు ట్యాగ్ ని ఇలా యాడ్ చేసుకుంటాం. ట్యాగ్ ద్వారా ఇంట్రెస్ట్ చేస్తున్నాం. ఇది ఆన్ కొలిజన్ ఎంటర్ అంటే. ఇంకోటి ఏంటి, ఆన్ కొలిజన్ ట్రిగ్గర్ ఉంది. ట్రిగ్గర్ కి కొలిజన్ కి ఏంటి డిఫరెంట్ అంటే చూడండి ఒకసారి. ఇక్కడ మనం హార్డ్ గా కొలిజన్ జరుగుతుంది. బాగా అబ్జర్వ్ చేశారంటే విండోలో కొద్దిగా కాయిన్ వెళ్ళడమో లేదా మనకి క్యారెక్టర్ వెనక్కి వెళ్ళడమో జరుగుతుంది. ఆన్ కొలిజన్ మెథడ్ వాడాం కాబట్టి ఇక్కడ చూడండి ఒకసారి మ్యాగ్జిమైజ్ చేస్తాను. అవ్వలేదు. ఇక్కడ ఏంటి హార్డ్ గా జరుగుతుంది. మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ వాల్యూస్ కూడా అబ్జర్వ్ చేయండి. ఒక్కొక్కసారి వర్క్ అవుతుంది ఈ మెథడ్, ఒక్కొక్కసారి వర్క్ అవుతుంది అనమాట. అందుకని ఏంటి ఆన్ కొలిజన్ ట్రిగ్గర్ అనేది యూజ్ చేస్తాం. చూద్దాం దాన్ని ఎలా యూజ్ చేస్తాము. సేమ్ ఇంకా ఇక్కడ ఏమంటే మెథడ్ నేమ్ ఒకటి చేంజ్ అవుతుంది, ఇక్కడ యాజ్ ఇట్ ఈస్ మొత్తం సేమ్ కోడ్. ఇంకా ఇక్కడ ఒకటి ట్రిగ్గర్ వస్తుంది కోడ్ అంతే. కొలిజన్ ట్రిగ్గర్ ఏంటి? ఎంట్రీ సేమ్ ఇక్కడ మెథడ్ నేమ్ ఒకటి చేంజ్ అవుతుంది. డిఫాల్ట్ మెథడ్ కాబట్టి ఏంటి అంతకుముందు ఇక్కడ ఆన్ కొలిజన్ ఎంటర్ అని ఉంది, ఇక్కడ ఆన్ ట్రిగ్గర్ ఎంటర్. సేమ్ ఇంకా అందులో ఉండే కండిషన్స్ అవన్నీ సేమ్. కాకపోతే ఇక్కడ పారామీటర్ అందులో ఏముంది కొలిజన్ అని ఉంది, ఇక్కడ ఏముంది పారామీటర్ ఇక్కడ అంటే మనకు ఆధార్ ఉంది కాబట్టి ఇక్కడ ఆధార్ యూజ్ చేయాలి అంతే. ఇక్కడ యూజర్ డిఫైన్డ్, అది మనం ఏదైనా చేంజ్ చేయొచ్చు.
చూద్దాం ఒకసారి కొలిజన్ జరుగుతుందో లేదో. కొలిజన్ జరగడం లేదు. ఒక ఆత్మ వెళ్ళిపోతే ఎలా ఉంటుంది ఒక ఆబ్జెక్ట్ నుంచి, అలా ఉంది చూడండి, ఒకసారి అబ్జర్వ్ చేయండి. అంటే స్మూత్ గా జరుగుతుంది కొలిజన్ అనేది, ఇంకా కొలిజన్ జరగలేదు, మీరు జస్ట్ చూడండి అంటున్నాను అంతే, ఒక ఆత్మలాగా. ఇక్కడ మనం కొలిజన్ ట్రిగ్గర్ అనేది మనకు ట్రూ కావాలి అంటే ఇక్కడ ప్లేయర్ యొక్క ఇన్స్పెక్టర్ లో మనకు ఇన్స్పెక్టర్ విండోలో కొలైడర్ అని ఉంటుంది. కొలైడర్ లో ఇక్కడ ఈజ్ ట్రిగ్గర్ ఉంటుంది. ఈజ్ ట్రిగ్గర్ ని ట్రూ చేయాలి. ట్రిగ్గర్ మెథడ్ వర్క్ అవ్వాలి అంటే ఈజ్ ట్రిగ్గర్ ని ట్రూ చేయాలి. ట్రూ చేసినప్పుడు ఏమవుతుంది, వర్క్ అవుతుంది అన్నమాట చూడటం మెథడ్ అనేది. ఓహో ఏంటది కొంచెం ఓకే. ఇక్కడ మనం క్యారెక్టర్ కాదు, డిస్ట్రాయ్ అయ్యే ఆబ్జెక్ట్ ఇస్తున్నాం. చూడండి ఒకసారి, ఇది ఓకే. ఎన్నైతే మనం ప్రాపర్టీని డూప్లికేట్ చేయలేదు కాబట్టి అన్నిటికీ ఏంటి ఈజ్ ట్రిగ్గర్ అనేది ట్రూ చేయాలి. 3 కాయిన్స్ ఉన్నాయి మనకు, 3 కాయిన్స్ కి ఈజ్ ట్రిగ్గర్ అనేది ట్రూ చేస్తున్నాం. ఓకే, స్మూత్ గా జరుగుతుంది. మీరు బాగా అబ్జర్వ్ చేయొచ్చు. మీరు వేరే ఏదైనా ఒక ఆబ్జెక్ట్ ప్రీవియస్ ప్రాజెక్ట్ ఓపెన్ చేసి ఒకసారి చూడండి, ఈజ్ ట్రిగ్గర్ కి తర్వాత ఆన్ కొలిజన్ కి డిఫరెన్స్. ఓకేనా? కొలిజన్ మనకు ఎంటర్ అంటే ఇప్పుడు చాట్ బాక్స్ లో ఆన్ కొలిజన్ ఆన్ ట్రిగ్గర్ ఆన్ ట్రిగ్గర్ ఇస్తే ఏంటి అంటే ఏదైతే కొలిజన్ జరుగుతుందో ఆబ్జెక్ట్ ఏంటి టిక్ మార్క్ ఉండాలి ఆన్ ట్రిగ్గర్ దగ్గర. కాకపోతే స్మూత్ గా ఉంటుంది అన్నమాట కోడింగ్, ఎటువంటి డిస్టర్బెన్స్ జరగకుండా ఉంటుంది. కొన్ని చోట్ల పొజిషన్ చేంజ్ అవ్వడం అనేది ఉండదు ట్రిగ్గర్ మెథడ్ యూజ్ చేస్తే. మా రిమైనింగ్ మెంబర్స్ ఇంకా రిమైనింగ్ మీరు ఇక్కడ డిస్ట్రాయ్ గేమ్ ఆబ్జెక్ట్ అనుకుంటే మన క్యారెక్టర్ అనేది డిస్ట్రాయ్ అవుతుంది. ఇక్కడ అదర్ చేసామంటే మన ఆబ్జెక్ట్ అనేది డిస్ట్రాయ్ అవుతుంది. కాకపోతే ట్యాగ్ యూజ్ చేస్తున్నామంటే మస్ట్ చుట్టూగా ఏంటి ఇక్కడ రూల్ ఏంటి అంటే ఇక్కడ ట్యాగ్ ఉందో లేదో చూసుకోవాలి. నోట్ చేసుకోండి, పాయింట్ కావాల్సింది ఇక్కడ ట్యాగ్ ఉందో లేదో చూసుకోవాలి ఆ నేమ్ తో. ట్యాగ్ లేకపోతే వర్క్ అవ్వదు కోడ్. ఓకే, ఇంకా ఇంకేంటి అంటే టుమారో వచ్చేసి మనం ప్రీఫ్యాబ్ చూసి ఇంకా డైరెక్ట్ గా కాయిన్స్ అనేవి మనకు ప్లేయర్ నుంచి రావాలన్నమాట. ప్లేయర్ ఒక పొజిషన్ సెట్ చేసుకుంటాం. ప్లేయర్ ఒక డిస్టెన్స్ లో ఒక 50 లేదా 100 డిస్టెన్స్ లో అక్కడ నుంచి ఏంటి మనకు కాయిన్స్ అనేవి స్పాన్ అవుతూ ఉండాలి. అవి చూద్దాం, ఓకేనా? ఇది చూడండి, ఒకసారి ట్రై చేయండి మీరు. ఇది మీకు ట్రిగ్గర్ ఆన్ కొలిజన్ మెథడ్ తెలిస్తే కొద్దిగా బాగుంటుంది అనమాట. గేమ్ లో మనకి ఇవే మెయిన్. ఇంకోటి ఏమన్నా మీకు ఆన్ ఎగ్జిట్ ఆన్ ఎంటర్ ఉంది కదా, చూడండి ఒకసారి. ఆన్ స్టే అని ఉంది. ఇంతకుముందు పవన్ అడిగాడు, సార్ మల్టిపుల్ కొలైడర్స్ యూజ్ చేసామంటే సపరేట్ కోడ్ రాసుకోవచ్చు అనమాట. ఇప్పుడు కొలైడర్ అనేది బిగ్ చేస్తాను మీకు క్లారిఫికేషన్ కోసం. ఓకే, విజిబుల్ అవుతుందా కొలైడర్ అనేది మీకు గ్రీన్ కలర్ లో? విజిబుల్ అవుతుందా? ఓకే, ఎనిమిస్ కూడా ప్లే చేస్తాం. సేమ్ ఎనిమిస్ అంటే ఏమవుతుంది, సేమ్ అక్కడ డెస్ట్రాయ్ అంతకుముందు ఏంటి డెస్ట్రాయ్ కాయిన్ అవ్వమంటాం, అక్కడ అదర్ డాట్ గేమ్ ఆబ్జెక్ట్ అని. అక్కడ గేమ్ ఆబ్జెక్ట్ అంటే ఎనిమిది ప్లే చేస్తే క్యారెక్టర్ డెస్ట్రాయ్ అవుతుంది. ఇక్కడ ఆన్ ఎంటర్ ఎప్పుడైతే ఏంటి దీనికి విజిబుల్ అవ్వదా? ఇప్పుడు
ఈ 2 ఆబ్జెక్ట్స్ ఉన్నాయి. ఈ 2 ఆబ్జెక్ట్స్ కొలైడర్స్ ఉన్నాయి కదా, ఎప్పుడైతే మనం ఎంటర్ అనే కోడ్ వాడతామో ఆన్ కొలిజన్ ఎంటర్ అంటే ఈ కాయిన్ అనేది ఈ కాయిన్ అంటారు సారీ ప్లేయర్ కి కొలైడర్ ఉంటుంది కదా, ఈ 2 కొలైడర్స్ లో కొలైడ్ జరిగేటప్పుడు ఎంటర్ అంటే మనం ఎంటర్ అవ్వగానే ఆ కోడ్ అనేది ఎగ్జిక్యూట్ జరుగుతుంది. ఓకే, ప్లేయర్ అనేవాడు ఎంటర్ అంటే ఈ కొలైడర్ లో ఎంటర్ అవ్వగానే కోడ్ అనేది డిస్ప్లే అవుతుంది మనకు. స్కోర్ అయినా ఏదైనా కూడా ఎంటర్ అని వాడామంటే జస్ట్ ఇక్కడ దీని ఒక కొలైడర్ అనేది దీంట్లో ఎంటర్ అవ్వగానే ఆ కోడ్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఆన్ కొలిజన్ ఎగ్జిట్ అనేది ఎందుకు అంటే ఇక్కడ నుంచి ప్లేయర్ ఎగ్జిట్ అయిన తర్వాత ఆ కోడ్ అనేది వర్క్ అవుతుంది. ఓకే, ఇంకోటి ఆన్ కొలిజన్ స్టే అంటే ఎప్పుడైతే కొలిజన్ మిడిల్ లో వస్తాడో అప్పుడు జరుగుతుంది. ఓకేనా, కానీ ఇక్కడ మనం ఏంటి ఎంటరే యూజ్ చేస్తాం ఎక్కువ. ఓకే, ఒకసారి చూసుకోండి కోడ్ కావాలంటే. ఇక్కడ మనకు నేను ఇంకోసారి కూడా కింద ఇంకోసారి ఆన్ కొలిజన్ ఎంటర్ ఆ మెథడ్ కూడా రాస్తాను, నో ప్రాబ్లం. ఇంకా కాకపోతే ఇక్కడ ఏంటి కొలిజన్ అనే పారామీటర్ ఉంది కాబట్టి ఇక్కడ నేమ్ చేంజ్ చేస్తాం అంతే. ఇంకో మెథడ్ ఏంటి ప్రైవేట్ వాయిడ్ ఆన్ కొలిజన్ ఎగ్జిట్. సేమ్ ట్రిగ్గర్ కూడా ఆన్ కొలిజన్ ఎగ్జిట్ ట్రిగ్గర్ అని, ఆన్ ట్రిగ్గర్ ఎగ్జిట్ అని. ఓకేనా, దీంట్లో మనం జస్ట్ ఒకదానికి క్యూబ్ రావడం లేదా చూడు మా ఒకసారి ఏదో చేంజెస్ ఏదన్నా చేంజెస్ చూడు ఒకసారి. క్యూబ్ కి స్క్రిప్ట్ చూసుకో ఒకసారి, స్క్రిప్ట్ లో ఏమైనా చేంజెస్ ఉన్నాయో చూడు. అంటే నేను ఆల్రెడీ ప్రీవియస్ ప్రాజెక్ట్ లో చేశాను, ఇది సెకండ్ డే మీకు చెప్పాను కదా క్యూబ్ మూమెంట్ లో, అందులో చేశాను. మీరు అగైన్ క్యూబ్ కావాలంటే క్యూబ్ కి స్క్రిప్ట్ ఉండాలి కంపల్సరీగా. సార్ ఇక్కడ ఎగ్జిట్ కి తేడా ఏంటి సార్, ఎంటర్ కి ఎగ్జిట్ కి? అదే చెప్పాను కదా ఇంతకు ముందు. ఇక్కడ కొలిజన్ కనపడుతుందా నీకు? ఒక నిమిషం, ఇక్కడ కొలిజన్ కనపడుతుందా? ఇక్కడ గ్రీన్ కలర్ లో ఎప్పుడైతే ఫ్రంట్ ఉండే ఆబ్జెక్ట్ ఎంటర్ అంటే ఈ కొలిజన్ లోకి ఎంటర్ అవుతుందో, అంటే ఈ కొలైడర్ లోకి ఎంటర్ అవుతుందో అప్పుడు ఎగ్జిక్యూట్ అవుతుంది. అంటే వెంటనే ఎంటర్ అయిన వెంటనే ఎగ్జిక్యూట్ అవుతుంది అందులోని కోడ్. ఓకే, కొన్ని సార్లు ఏంటి అందులో నుంచి వెళ్ళిపోయిన తర్వాత అంటే ఎగ్జిట్ టైమ్ లో ఇక్కడికి వచ్చినప్పుడు ఏంటి క్యారెక్టర్ ఇక్కడ ఎంటర్ అయ్యి లాస్ట్ కి చివరికి వచ్చినప్పుడు ఎగ్జిక్యూట్ కావాలి అనుకుంటున్నాం. అలాంటప్పుడు ఏంటి ఎగ్జిట్ అంటే అర్థమైంది. ఇప్పుడు ఇక్కడ వచ్చి నువ్వు ఆగిపోయినా వర్క్ అవ్వదు, అంటే ఆ కోడ్ అనేది వర్క్ అవ్వదు. ఎప్పుడైతే నువ్వు దీన్ని పాస్ చేస్తావో అప్పుడు వర్క్ అవుతుంది కోడ్ ఎగ్జిట్ అంటే. అంటే ఇప్పుడు ఇది ఎనిమిస్ కి వర్క్ అవుతుంది కదా సార్, అంటే ఇప్పుడు స్టార్టింగ్ లో మనం ఎనిమిది దగ్గరికి వెళ్ళి దాని మీద జంప్ చేసి ఎలా వెళ్తాం కదా సార్, అలాంటప్పుడు ఇది వర్క్ అవుతుందేమో కదా సార్? అలాంటప్పుడు వర్క్ అవుతుంది. ఇప్పుడు నేను కొన్ని సార్లు ఏంటి జంప్ అనేది మూమెంట్ కొద్దిగా లేట్ గా ఉంటుంది, మనము ఎంటర్ లోనే పెట్టుకోవాలి. ఎగ్జిట్ లో పెట్టుకుంటే ఏమవుతుంది, వాడు ఎగ్జిట్ అవుతున్నా కూడా కొద్దిగా టచ్ అయినా మనం డిస్ట్రాయ్ అయిపోతాం. కాయిన్ కి అయితే ఏంటి వాడు పూర్తిగా కాయిన్ తీసుకున్నట్టు కావాలి కాబట్టి ఎగ్జిట్ పెట్టుకోవచ్చు కాయిన్ కి, అంటే వచ్చి ఎగ్జిట్ అయింది. ఓకేనా, ఓకే సార్ అర్థమైంది. కొన్ని ఆబ్జెక్ట్స్ ఏంటి ఎగ్జిట్ అయ్యేంత వరకు ఆపాలి, కొన్ని ఏంటి ఆబ్జెక్ట్స్ ఎంటర్ అవ్వగానే డిస్ట్రాయ్ అవ్వాలి. అలాంటప్పుడు యూజ్ చేస్తాం. డిస్ట్రాయ్ అవ్వడానికి మెయిన్ గా యూజ్ చేసేది కోడ్. ఓకేనా, కాకపోతే ఏంటి ఆ కొలిజన్ ఆ కొలైడర్ లోకి వాడు ఎప్పుడు ఎంటర్ అవ్వాలి, ఎప్పుడు ఎగ్జిట్ అయినప్పుడు వర్క్ అవ్వాలి అనేది మన ఇష్టం. సార్ అది మనం దీన్ని మార్చుకోవచ్చు సార్ అలాగా? సార్ ఏదాన్ని మార్చుకోవాలి ఇప్పుడు? అంటే మూమెంట్ అది కూడా దాంట్లో పెట్టుకోవచ్చు సార్ మనం? పెట్టుకోవచ్చు అంటున్నాను కదా, ఇప్పుడు కదా చూడు ఒకసారి అబ్జర్వ్ చేయి. ఒక నిమిషం స్క్రిప్ట్ ఇక్కడ మూమెంట్ ఏంటి అంటే
మూమెంట్ స్క్రిప్ట్ మూవ్ స్క్రిప్ట్ ఇక్కడ వాల్యూస్ ఏంటి 2 ఇచ్చాను ఇక్కడ 2 అనే దాన్ని ఏంటి స్పీడ్ 2 అని ఇచ్చి అవి ఆ వాల్యూస్ ని చేంజ్ చేసుకుంటాం ఓకేనా. ఓకే సార్. ఇప్పుడు స్పీడ్ ఇక్కడ పబ్లిక్ ఇంటూ స్పీడ్ ఏంటి ఏ ఇవ్వను గార్బేజ్ వాల్యూ 0 ఉంటుంది. ఇక్కడ 2 అని నేను ఇవ్వాల్సిన అవసరం లేదు. అక్కడ వేరియబుల్ నేమ్ ఇస్తా స్పీడ్ అని. అక్కడ నేను నా గేమ్ బట్టి మార్చుకుంటా స్పీడ్ అనే వాల్యూ అక్కడ ఇంటూలో ఇచ్చుకోవచ్చు కాబట్టి అక్కడ ఏంటి 2 అని అగైన్ 3 అని అలా నా ఇష్టం చేంజ్ చేస్తూనే ఉండొచ్చు ఓకేనా. ఓకే సార్. అలా మా దివ్య చెప్పండి మా అది ఏంటి వర్క్ అయిందా ఏంటి ప్రాబ్లం రెక్టిఫై అయిందా స్క్రీన్ షేర్ చేస్తారా. రెస్పాండ్ అవ్వండి దివ్య. ఓకే చూడు మా మూమెంట్ ఆల్రెడీ ప్రీవియస్ గా అయిందా అప్పుడు అయిందా మూమెంట్ ప్లేయర్ మూమెంట్ అప్పుడు అయిందా ప్రీవియస్ గా మనం సెకండ్ డే చేసినప్పుడు. ఓకే ఇదేమో క్యూబ్ కూడా క్యూబ్ కి ఏంటి మూవ్ స్క్రిప్ట్ రాసాము ఫస్ట్ లో ఇదే మూమెంట్ కోడ్ చూడండి ఒకసారి చూసుకోండి. డౌట్ రిమైనింగ్ మెంబర్స్ ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. ఒకసారి మీరు ప్రాక్టీస్ చేశారంటే తెలిసిపోతుంది కొలిజన్ ఎంటర్ కి కొలిజన్ ఎగ్జిట్ కి. చూడండి ఒకసారి చూసుకోండి. టుమారో ఏంటంటే ఒక కాయిన్స్ స్పాన్ అవ్వడం తర్వాత టైం ఉంటే ఎనిమిది చూద్దాం లేదంటే మండే ఎనిమిది చూద్దాం. ఎనిమిది పే చేయడం సేమ్ కాయిన్ నేను చెప్తాను మీరు ఇన్వెస్ట్ చేయాలి.